వీళ్ళు ఇప్పుడు దాకా ఏమనుకున్నారంటే వాక్యం అయి చెబుతున్నాను అనుకుంటారు పాపం వీళ్ళకి. కానీ వీళ్ళని హెచ్చరిస్తుంది, దబా దబా కొడుతుంది, నాకు అర్థం కాల. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. 2 చేతులు జోడించవచ్చు. నాతో నువ్వు మాట్లాడు ప్రభు అని వాక్యంకి వెళ్ళే ముందు 2 చేతులు జోడించాలి. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ యొక్క పరిశుద్ధ నామెట్టి ప్రభా నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో ప్రభా నిలబట్టకు యోగుని కణయ్యా. నీ యొక్క ఆత్మశత నింపి నన్ను పిలిచిన యొక్క పిలుపులో నన్ను నీ పనిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. నా నోటికి తోడుగుండు ప్రభా. అయా, అందిస్తున్న ప్రతి మాట అది నీ వాక్యంలాగా సహాయించి ప్రతి వారి యొక్క హృదయాన్ని, మనస్సాక్షిని, మనోనేత్రం వెలిగింపచేసి నీ బిడ్డలను దర్శించడం ప్రార్థిస్తున్నాను. నీ యొక్క వాక్యం అనే యొక్క వేరులో అంటుకట్టుబడి నీ మందిర ఆవరణంలో ప్రభా ద్రాక్ష చెట్లు వల్లెను, ఒలివ చెట్టు వల్ల తండ్రి, ఖజూర చెట్ల వల్ల నీ బిడ్డలు ఫలించులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికి హృదయపూర్వకంగా వందనాలు. ఆదికాండం 21వ అధ్యాయము. మరి దేవాదేవుడు అబ్రహాముని మన సేవకు పిలిచిన తర్వాత ఆయన సేవలోకి రావడం కారణం ఏంటిదంటే ఆయనకు సంతానము లేదు. ఈ సంతానము లేకపోవటం వలన తన కుటుంబీకులు కానీ తన ఇరుగు పొరుగు వారు తమకు సంబంధించిన వారు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఏదో చెబుతుంటే అందులో వీళ్ళు మరి శిల్పాలు తయారు చేసి బొమ్మలు తయారు చేసి అమ్ముకునేవాళ్ళు అన్నమాట. ఇక్కడ మరి ఇటువంటి యొక్క విధానం చెబుతున్నప్పుడు అబ్రహాము, ఇది నేను చేసిన బొమ్మలు, వీటి వల్ల నాకు ఎటువంటి మేలు లేదు, అయి నాకు సంతానం ఎత్తాను అని చెప్పటం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే ఏడిది నాకు న్యాయము చేయగలను. ఇటువంటి యొక్క ఆలోచనకి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడటం మొదలుపెట్టినాడు. ఇంకా మరి అబ్రహాంతో చెప్పిన మాట ఏంటంటే, నేను చూపించే దేశానికి బయలుదేరి, ఇంకా నువ్వు నా మాట వింటే నేను చూపించే దేశానికి వెళ్తే నేను నీ నామము గొప్ప చేస్తాను. ఇసుక రేణు వల్లే నీకు సంతానము నీ ద్వారా అభివృద్ధి చేస్తా. నిన్ను బట్టి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జాతిని వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఇలా చెప్పడం జరిగింది. ఆ విధంగా అబ్రహాంలో ఉన్న యొక్క బలహీనతను బట్టి దేవుడు మాట్లాడిన తర్వాత దేవుని యొక్క మాట విన్నప్పుడు దేవుడు అబ్రహాముని కానాను దేశానికి తీసుకెళ్ళినాడు దేవుడు యొక్క. మరి ఈ మధ్యలో చాలా నడిచింది, పరిమాణం నడిచింది, చాలా సంభాషణ నడిచింది. ఎవరికి? అబ్రహాముకి దేవునికి. ఆల్రెడీ ఒకసారి గుడారంలో అబ్రహాము ఉన్నప్పుడు మరి శరతో అబ్రహాంతో మాట్లాడుతూ, నీ భార్య ఎక్కడంటే వెనక గుడారంలో ఉందని చెప్పంటే, ముందుకి ఈ యొక్క టయానికి నీ భార్య గర్భం ధరించి కుమారుని గడితే అతనికి విశాఖ అని పేరు పెడతాం అన్నప్పుడు ఆ చార అక్కడ నమ్మలేదు. ఎందుకు నమ్మలే అంటే, నా భర్త వృద్ధాపంలో ఉన్నాడు, నాకు స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇది ఎలా వీలైద్ది, ఇది వీళ్ళకి కాదు కదని చేసిన అపనమ్మకంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఈ మాటతో శారాని అబ్రహాంను దేవుడు ధైర్యపరిచి, మరి ఈ మాట చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన మాటలను బట్టి అబ్రహాం నమ్మకం ఉంచడం వలన దేవుడు ఎదుట అబ్రహాం నీతిమంతుడై ఉన్నాడు. ఇంకా మరి ఈ రీతిగా దేవుడు చెప్పుకుంటూ తన బలపరుచుకుంటూ శ్రమ కొలది లేకపోతే ప్రయాస కొలది ఏంటంటే తన ఎడల తన పడుతున్న ప్రయాస అన్ని విధాలుగా దేవుడు చూస్తూ చెప్పిన మాట ప్రకారంగా ఇప్పుడు 21వ అధ్యాయంలో నెరవేరుతుంది. చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం మొదటి. యెహోవా తనతో చెప్పిన ప్రకారము శారను దర్శించును. యెహోవా తనిచ్చిన యొక్క మాట చొప్పున శారను గురించి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయం కాలంలో శారా గర్భవతి, అతను ముసలితనమును అతను కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును శారాకు
తనకు చారని కన్నువాడైన తన కుమారునికి ఇస్సాకని పేరు పెట్టెను. హల్లెలూయా. ఇక్కడ చాలా నువ్వు గమనించాల్సిన విషయం ఉంది. ఇక మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు మాట తప్పడు. ఇక్కడ మనం చూస్తున్నాం, అబ్రహాముకి చాలా మాట ఇచ్చినాడు దేవుడికి. మనుషులము కొన్ని పరిస్థితులను బట్టి ఏం చేస్తామంటే మాట తప్పుతాం. అంటే మనము షేపుగా తప్పించుకుంటాం. వాళ్ళకి ఏదైనా అపాయం వస్తే, లేదు వాళ్ళకి అపాయం లేదు, అంత మంచిగా నడుస్తుందనుకో, ఇంకా వాళ్ళతో మనం కలిసి ఉంటాం. లేదు వాళ్ళకి నష్టం వస్తుందంటే పక్కగా తప్పించుకొని నువ్వు ఇట్లా చేసేవి కాబట్టి ఎందుకు ఎట్లా అయింది, ఏదో ఒక రీతికి తప్పించుకునే ప్రయత్నం మనుషుడు చేస్తాడు. ఇక్కడ అది ఎవరైనా సరే. కానీ దేవుడైతే మాట ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం అక్కడ చేయలేదు. వారి శరీరము ఉడికిపోయినా, అబ్రహాం యొక్క వయసు ఏంటిది దాదాపు 99 సంవత్సరాల వయసు వచ్చిన, శారా ఏంటిది స్త్రీ ధర్మం ఆగిపోయినా, విచ్చిన మాట దేవుడు అది నెరవేర్చినాడు. ఇక్కడ మరి వాళ్ళకి నమ్మకం కలగలేదు. కలగనప్పుడు నీ కుమారునికి ఇస్సాకు అన్న పేరు, ఆ పేరుగానే ఆయనే పెట్టాడు. ముందు ఆయనే పెట్టినాడు. ఎందుకు? మనిషికి నమ్మకం కలిగించటం ఆయన వంతు, నమ్మటం మన వంతు, కార్యం చేయడం కానీ ఆయన వంతే. నమ్మకం కలిగించటం ఆయన వంతు, ఆ నమ్మిన ఏంటిది ఆ ఏదైతే విన్నామో ఆ నమ్మకం కలిగి ఉండటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. దేవుడు నమ్మించినాడు. అబ్రహాముకి ఏంటిది శారాకి నమ్మకం కలగలే. ఎందుకు కలగదంటే వాళ్ళ పరిస్థితులు, వయస్సు పెద్దదైపోయింది. ఇంకా ఏ రీతిగా మనిషి రీతిగా చూసుకుంటే, మనిషి వైపుగా చూసుకుంటే, లేకపోతే మనిషి వైపు చూసినా తనకి దేవుడిచ్చిన మాటలకి ఎక్కడ ఆధారము దొరకలేదు, మాకు సంతానము కలిగిద్దని. కానీ దేవుడైతే విచ్చిన యొక్క మాటకి వాళ్ళకి నమ్మకం కలగడానికి, నీ కుమారునికి నువ్వు ఇస్సాకని పేరు పెడతావు అబ్రహాం అని ఇక్కడ అబ్రహాముకు చెప్పడం జరిగింది. అబ్రహాముకు చెబుతున్నప్పుడు అలాగే నేను చాలా వింటాం జరిగింది. నాకు ఏంటిది అసాధ్యమైన ఏదైనా ఉండదా అనే ఒక మాటను అక్కడ రుజువు చేసినాడు దేవుడికి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ నమ్మకం కలిగినప్పుడు అక్కడ ఏముందంటే, దేవుడు నాకు సంతానము కలగకున్నట్లు చేశాను అని ఉంది. ఇక్కడ ఏముంటుంది చూద్దాం మళ్ళీ. ఇంకా 4వ వచనం కాంచి, మరి దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు తన కుమారునికి సున్నతి చేసిన. అబ్రహాము కుమారుడు ఇస్సాకును అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ళ వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసిన, ఇనువరెల్లా నా విషయమై నవ్వుదరని అనిక. మరి నవ్వటానికి ఓపిక ఉందా చారమ్మకి? బొక్కు నోరిపెట్టి నవ్విందేమో పాప నాకు తెలిసి. అప్పుడప్పుడు మనం చూస్తుంటే ముసలు నవ్వుతుంటాయి కదా, ఇంతగా ఉంటుంది. నవ్వుతుంటే వాసన బయటకు వస్తుంది కదా, చాలా వింతగా ఉండదు. ఇంకా మా రెండో తమ్ముడు చిన్న తమ్ముడు ఏంటిదా మా అమ్మమ్మ కాడ పడుకున్నప్పుడు, అరే పండుకోరా అంటే నీకాడ ముసలిదాన్న వాసన, ముసలి వాసన వస్తుంది, నేను పండుకున్నా అనేవాళ్ళు. లెక్క నాకు చిన్నప్పుడు డాన్స్ అమ్మమ్మ అంటే ఇష్టం కాబట్టి నాకు అనిపించదు కదా, దాని ఆ వైపు మనసు పెట్టేవాడిని కాదు. జ్వరం వచ్చినా ఏదైనా బాగా వచ్చినా పోయి అమ్మమ్మను వాడేసుకుని పండుకునేవాడిని. అరే నువ్వు తీరా నాకు బరువు పోయింది చెయ్యి అంటే, బరువు లేదు గిరి లేదు అనేసేవాడు అయితే. అందుకే ముసలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఎవరన్నా ముసలు వచ్చిన ముందు నిలబడ్డా కానీ చాలా మంచిగా పలకరిస్తా, ఎందుకంటే చాలా ఇష్టం అన్న నాకంటే. ఇంకొకసారి తాతయ్య చనిపోయిన తర్వాత అమ్మమ్మ ఇప్పుడు చూసిన ఇంక ముఖం ఇకారకం చేసుకుని ఎవరు నవ్విన ఏమైనా అవ్వదు. ఇంకా నేను ఇంకా సేవలోకి వచ్చినాను, ఏమైనా పరిస్థితి ఎంత వేరే ఉంది, ఏమన్నా ఎట్లా నవ్వించాలా అని చెప్పేసి అని ఇంకా అందులో సేవలో ఉన్నా కాబట్టి, అవ్వ రాత్రి తాత కల్లోకి వచ్చినాడు, అరే ముసుగు జాగ్రత్తరా, మీ అవ్వ జాగ్రత్త మనోడా అని చెప్పేవాడు, అందుకే నేను జాగ్రత్త చూసుకుంటా అని ఇట్లా వచ్చినట్టువా వచ్చిటు ఎట్లుండ్రా బరే బాగుండు అని చెప్పాలి. ఇంక నవ్వేది. ఇంకా ఈ బొక్కు నేర్చుకుని నవ్వుతే సూపర్గా ఉండేది, నడిగడ్డ మొత్తం కనబడేది నాకు. హల్లెలూయా. ఇట్లా ఈ రీతిగా ఆమె చనిపోయేంత వరకు ఆమెలోకి దుఃఖం రానివ్వలేదు, ఆమె ఇటువంటి కష్టాలకి పోనివ్వలేదు. నేను ఇంకా మానవ రీతిగా నేను చేసిన పని నేను చేస్తా వచ్చాను, దేవుడు చేసిన పని దేవుడు చేసినాడు. ఇంకా ఎందుకు ఈ విధానం చెబుతుందంటే, దేవుడు నాకు నవ్వుని ఇచ్చినాడు,
చూసి వారు అందరూ ఎడిది నవ్వడానికి అవకాశం ఇచ్చింది. ఈ మాట చెప్పినప్పుడు మీరు ఏమన్నా నవ్వి ఉంటుంది కదా, నవ్వకుండా ఉంటుందమ్మా. హల్లెలూయా. ఖచ్చితంగా నవ్వి ఉండదు. అప్పుడు నాకు ఆ వాక్యం ఏమి ఎట్లా నవ్విందబ్బా, పళ్ళు ఉన్నాయా లేవా డౌట్ నాకు. మళ్ళీ పళ్ళు ఉన్నాయా లేవా, సరే పళ్ళు లేవు, ఏమి నవ్వుతుంటే చూసి వాళ్ళు ఎట్లా చూస్తుంటారు? ఇంకా ఈ నవ్వును చూసి ఎక్కువ నవ్వారా, లేకపోతే ముసలితనము సంతానం ఇచ్చిన విషయం ఎక్కువ నవ్వారా అని చెప్పేసి డౌట్. అందుకే ఈ విషయం నీకు చెబుతున్నామంట. సరే ఏదేమైతే ఆ ముసలామ నవ్వినా నమ్మకపోయినా సేరమ్మ, సరే వాళ్ళ గురించి చిన్న నవ్వినా దేవుడు ముసలితనం ఎడిది ఇచ్చిన సంతానం పెట్టి ఆశ్చర్యముతో దేవుడిని మహిమపరుస్తూ ఎంతగానో నవ్వి ఉంటారు ఇక. హల్లెలూయా. కాబట్టి దేవుడైతే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పలేదు ఇక. అందుకే నేను చెబుతాను ఇక, మీ ఇంట్లో మీ అమ్మని నమ్మకపోయినా, మీ నాన్న నమ్మకపోయినా, అన్నదమ్ములు నమ్మకపోయినా, లేకపోతే మీ అత్తమామని నమ్మకపోయినా, ఎవరైనా సరే నీ కోడలు కానీ మనలు ఈ మనుషులు నమ్మడానికి లేదు ఇక. మనుషులను నమ్మకూడదు. మనుషులు నమ్మిన వాడు మోసపోయిన వాడు చాలామంది దొరికారు. మనుషులు నమ్మిన వారు శాపగ్రస్తులైనారు ఇక. మనుషుల మీద ఆధారపడ్డవాడు చాలా భయంకరంగా చెడిపోయినారు ఇక. కొన్ని కుటుంబాలను ఊరేసుకొని చచ్చిపోవడం కానీ కారణం అదే. ఇంకా కొంతమంది ఆ భార్యని నమ్మి అందస్తందాలు చూసి నమ్మి ఊరేసుకున్న భర్తను చూసినాను ఇక. సరే భర్తను నమ్మి భార్యలో దూకడం చూసినాము ఇక. ఇలా మనం చూస్తున్నాం సమాజంలో ఇక. కానీ దేవుణ్ణి నమ్మిన వారు మాత్రము ఎన్నడూ ఎప్పుడు మరణించింది లేదు, బిచ్చమెత్తింది లేదు. హల్లెలూయా. ఆలోచన. నేను ఎందుకు నీకు మాట చెబుతున్నానంటే, నేను ఆరంభం నుంచి ఏదో చెబుతాను ఇక. నేను అలా కలిగి ఉన్నాను, నేను అలాగే చెబుతున్నాను. నేను లేకుండా నీకు చెప్పట్లేదు. నేను ప్రకటిస్తున్న దేవుడు ముందు నేను తెలుసుకున్నా. ఆయన గొప్పతనం ఏందో, ఆయన మంచితనం ఏందో, ఆయన ఎటువంటి వాడు నేను తెలుసుకున్నాను. కారణం ఏంటంటే, నేను ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆరంభంలో విశ్వాసిగా ఉన్నప్పుడు ఇంకా ముగిస్తాను ఇక. అప్పుడప్పుడు వచ్చి పాస్టర్ పలకరిస్తుండేవాడు, ఎట్లా ఆరోగ్యం బాగుందా అని చెప్పాడు. ఇంకా మంచిగా ఉందని చెప్పేవాడు. ఇంకా అప్పుడప్పుడు చర్చిలో ఏదైనా ఫంక్షన్ నడుస్తున్నప్పుడు చేపలు కానీ లేకపోతే ఏదైనా మటన్ కానీ అట్లా పెడుతుండేవాళ్ళు. నా పక్కనే అందరూ వడ్డిస్తుండేవాళ్ళు. ఇంకా పాస్టర్ వచ్చి పక్క వచ్చి కూర్చొని, అయ్యా ఇప్పుడు చేప ముక్కలు తిను, రేపు మళ్ళీ ఉదయం మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఉపవాసం వాడికి. నేను అనుకునేవాడిని, ఇప్పుడు దాదాపు 20 రోజులు స్టార్ట్ చేసినా మళ్ళీ ఇప్పుడు చేప ముక్కలు మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలా? ఇంకా నా జీవితంతో అడిపోతుంది, ఇక్కడే చెప్పేది కదా. లేదు, నేను ఖచ్చితంగా దీన్ని కొనసాగించాలని పట్టుదలగా మొండిగా ఉపవాసంతో ఉన్నాను. కానీ అప్పుడు కన్నాడు పాస్టర్ గారు, మొండుడయ్యా ఇతను, మొండుడయ్యా, తన మాట తందే కానీ ఇంకా మన మాట వినడయ్యా అని అంటుండేవాడికి. కానీ ఆ మొండితనం నన్ను ఏం చేసిందంటే దేవునితో అంటుకట్టింది. కొంతమంది మొండితనము కుటుంబాలు నాశనం అయిపోతున్నా, కుటుంబాలను వస్తున్నా కానీ పడుచుకోరు. ఆ మొండితనం వేరు. కానీ మొండితనం అనేది మంచికి మలుపుతే చాలా అద్భుతం జరిగింది. అదే మొండితనం చెడుగు నడిపితే ఆ కుటుంబం మొత్తం నాశము అయిపోతాయి. అలా ఉండకూడదు. మంచితనానికి, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని చిత్తానికి మన మొండితనం కలిగి అడుగు ముందుకి వేయాలి. దాన్ని పట్టు అంటే పట్టుదల కలిగి నడవాలి. ఈ రీతిగా 40 దినాల ఉపవాసం ఆరంభము అయిన తర్వాత తిరిగి లాస్ట్ ముగింపు టైంలో దేవుడు నాకు చెప్పిన మాట, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, తోడై ఉన్నా. ఏ విషయం సరే భయపడద్దాడు. నేను నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాను చెప్పంటే నేను అనుకున్నాను, మాకు ఆల్రెడీ ఇల్లు లేదు కదా, పొలం లేదు కదా, మేము ఎక్కడి నుంచో వచ్చినాము, ఇక్కడికి వచ్చినాం కదా, అట్లేమైనా దేవుడు సహాయం చేయబోతుంది, ఇప్పుడు మా చేతుల ముందు నేను తలగా ఉంటా అని ఇట్లా ఊహించుకుంటున్నాను ఇక. కానీ అనుకోని రీతికి చెప్పిన మరుసటి రోజే కాళ్ళు చేతులు నడుము పడిపోయాను. కానీ కంగారపడాలా, భయపడాలా. దేవుడు ఆల్రెడీ చెప్పినాడు, ఇంకా భయపడద్దన్నాడు ఇంకా. కానీ అక్కడ ఎంతోమంది ఉపవాసం ఎవరికి అలా కాలేదు, నాకు మాత్రమే అలా అయింది. ఇంకా మంచిగా ప్రార్థన చేసుకునేవాడిని, బైబిల్ చదవటం వచ్చేది కాదు. ఇంకా ట్రై చేస్తున్నాడు, దేవుని అడుగుతుండేవాడిని ఇంకా. కానీ దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత తిరిగి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఈయనకి ఏ ప్రాబ్లం, అన్నీ బాగున్నాయి, ఏం ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. నాకైతే హాస్పిటల్లో బాగున్న ఆశ లేదు, నాకు ఇలా అవుతుంది భయం లేదు. అలా అని చెప్పని నేను ఇట్లా అయినని చెప్పిన దేవుడు మేము తిరగబడ్డాం, కానీ అక్కడ పాస్టర్ మీద తిరగబడ్డాం కానీ ఏమి లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక దేవుడు చెప్పిన మాటను బట్టి. ఈ రీతిలో ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత
దేవుడు ఇక్కడ మా నాన్నతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ నీ కుమారుడు చనిపోయినాడు, ఇప్పుడు నా కుమారుడు శవం తీసుకొచ్చుకోమని ఇక్కడ మా నాన్నతో మాట్లాడినాయి. పొద్దున్నే మమ్మలేసి కసి ఊడ్చుకుంటుంటే మమ్మ దగ్గరికి వెళ్ళి కలంని పెట్టుకొని పెద్దోళ్ళు లేడు చనిపోయినాడని చెప్పాడు. నీకెడ తెలుసాయి అంటే ఆయన నమ్ముకున్న దేవుడు నాకు రాత్రి కల్లో కనబడి చెప్పినాను చెప్పాను. మమ్మీ ఏముంది, అసలు యేసు ప్రభువు నమ్ముకుంటే కొట్టినామా, ఆ దేవుడు వద్దని కొట్టినామా? మా నాన్నతో ఏముంటుంది, మా నాన్న ఇలా చెబుతుంటే ఆయన నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయనకి ఎప్పుడు అన్యాయము చేయడు అని ఈ మాట చెప్తున్నట. ఈ మాట చెప్తుంటే లేదు రవణ, పెద్ద అబ్బాయి చనిపోయినాడు, ఆ దేవుడు నాకు చెప్పిన కనబడ్డాడు అని చెప్పంటే లేదు అది జరగదు చూడు అని చెప్పినంటే ఎమ్మటే మా నాన్న రెండో తమ్ముడు నుంచి పంపించింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత చర్చికాడికి వచ్చిన తర్వాత పాస్టర్తో మాట్లాడి, అన్న నేను మా అన్నం తీసుకెళ్తాను, సరే మంచిదయ్యా అని చెప్పి ఇంకా పాస్టర్ వచ్చి నాతో మాట్లాడి, అయ్యా జాగ్రత్త, మళ్ళీ మనకు కలుద్దాం, నేను నిన్ను దూరం చేసుకున్నాయా అని చెప్పి ధైర్యంగా ఉండు, దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడని చెప్పని ఈ మాట మంచిగా ఓదార్చి బలపరిచి ఇంకా పంపించాడు. ఇంకా తమ్ముడు ఏమనుకుంటున్నాడు, ఇంకా తమ్ముడికి ఎన్ని తెలియమంట, నాన్న చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నన్ను ముందు నా కాడికి రాలేదని. ఇంకా బాగా మంచి కూర్చో ఉన్నా లే అన్నాడు. బ్యాగ్ నా బట్టలు ఆయన బ్యాగ్ తీసుకుని రా అన్నాడు. నా బ్యాగ్ తీసుకుని లేద్దామని చూసి కింద పడ్డాను. చూసినాడు. ఏంది ఇది అన్నాడు. ఏమో తెలియదురా అని చెప్పాను, కానీ ఇలా అయితే నాకు అయింది అని చెప్పినాడు. మళ్ళీ లే నీకు బ్యాగ్ కింద పెట్టి చెయ్యి అందించాడు. చెయ్యి ఏడిది అందిస్తూ కొద్దిగా లేచి మళ్ళీ కింద పడ్డాడు. ఇంకా బ్యాగ్ కింద పడేసి ఏడిచినాడు. గట్టిగా పడేసినాడు. నాకు నువ్వు చెప్పాల్సింది, నాకు నువ్వు నిరూపించాల్సింది, నీకెలా అయిందని చేసి తమ్ముడు రెండు చేతుల కింద గోడ కింద చేతులు గట్టిగా లేపుకొని నాకు కింద తీసుకొచ్చిన. అక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది సహాయం చేసినారు. అక్కడ నుంచి ఏంటిది మన చర్చి కారు అంటే తీసుకొచ్చి బస్సు ఎక్కించినారు. ఇంకా ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాను, పక్కన సీట్లో కూర్చోబెట్టుకున్నాను. ఇంతలోకి ఈ మార్చిలో దాటి నిరపోయినాడు. తమ్ముడు బస్సు ఎత్తేయటం వల్ల నాకు పట్టుకోవడానికి చేయి బిగుతనం లేదు, కాలు బిగుతనం లేదు, నడుము బిగుతనం లేదు. ఆ బస్సు ఎత్తేసినప్పుడు కింద పడ్డాను, పోయి నా ముందు సీటు కింద వెళ్ళిపోయాడు అనమాట. పిలుస్తుంటే ఈ నిద్రలో పలకట్లా, చేయి లేదంటే చేయి రావట్లేదు. ఇంకా వినుకొండ దగ్గరకు వచ్చే టైంలో వెనుకొచ్చి చూసుకుంటే నేను సీట్లు లేని కింద ఉన్నాను. అన్నని కేకేస్తుంటే నేను సీటుకున్నాను కాబట్టి ఆ సప్పుడికి వాడి కినబట్టల అంతలోకి బోన్ ఏడుస్తూ ఉండు. ఆ డైరెక్ట్గా వెళ్ళి మా అన్న లేడు ఆపు అని చెప్పేసి అంటుంటే ఏమన్నా అంటే మా అన్న లేడండి అని ఏడుతా ఉన్నాడు. కళ్ళ చాలా ఘోరంగా ఏడుతుండే ఆయన. ఇంకా మళ్ళీ ఆడ వేడిసి మళ్ళీ చూద్దామని చేసి వస్తే నేను సీటు కింద ఉండి ఆ కాలుని ఇట్లా జరిపిన, చాలా బలంగా జరిపితే కాలు ఆయన తగిలింది. ఎమ్మటే లాక్కొని చిన్నగా ఇద్దరు ముగ్గురు వచ్చి తీసి భుజానికి వేసుకొని బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత దించారన్నమాట. ఇంకా నేను ఆయన బ్యాగ్లను దించాలంటే నన్ను ముందు దించాలి, కూర్చోబెట్టడానికి నాకు నడువులేదు. ఇంకా బస్ స్టాండ్లో పండబెట్టి వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చుకొని మళ్ళీ అక్కడ ఆటో మాట్లాడుకొని మళ్ళీ మనం ఎనుకొండ ఏంటిది మన అడిగేది వచ్చే బస్ స్టాప్ కాడ మళ్ళీ ఒక బ్యాగ్ అటు అడ్డం పెట్టి బ్యాగ్ నిలబెట్టి మళ్ళీ అన్ని దించుకొని ఇంకొచ్చినాడు. ఇంకా ఇది నా ప్రయాణం. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, భయపడుకునే నీకు తోడుగా ఉన్నాను. ఈ మాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నకి ఏం చెప్పాడు, సేమ్ శవములాగానే దించారు. ఇంట్లోకి మంచం మీద దించారు. ఇక్కడ నేను అన్ని చూస్తూనే ఉన్నాను. వాళ్ళని గమనిస్తూ ఉన్నాను. ఇంకమ్మ దగ్గర రాలేదు, గుండె నిరుషితమైపోయి మిగిలిపోయింది అమ్మక. నానేమో దగ్గరకు వచ్చి ఇంకా గడలు వణుకుతున్నాడు ఆయన. ఇక్కడ ఏకుజాము తగిన పడేది. ఇక్కడ నాన్ని దగ్గర రమ్మని పిలుస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే దగ్గర రమ్మని పిలిచిన పరిగెత్తుకుంటూ వచ్చి పనిపడ్డాడు. ఇక్కడ పెద్దోడా ఇక నాకేం కలదు, ధైర్యం ఉండని చెప్పాడు. ఇక్కడ సేవ పిలుపులో పరిచర్యలో నన్ను వాడుకున్న విధానం చూస్తే, మానవ రీతికి అయితే కాళ్ళు చేతులు నడుము పడిపోయిన వ్యక్తికి ఇంకా నమ్మకాలు దొరకవు, ఆధారాలు ఉండవు. దేవుడు మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పడని నాకు నమ్మకం ఉంది.
ఆ నమ్మకంతోనే భయపడుకున్నాను అని చెప్పి ఇంకా పెద్దగా ఏడిచిన మా నాన్న ఏడటం నేను ఎప్పుడు చూడలేదు అట్లా. ఎప్పుడైతే నాన్న అట్లా ఏడిచాడో అమ్మ వచ్చి 2 చేతుల్లోకి గోడ కింద దగ్గర తీసుకొని అతుక్కుని భుజం ఏం ఏడుస్తూ ఉంది. పెద్దోడా ఏంది ఇది నీకానికి 2 తమ్ముడు దించేసి పై గోడ కానుకొని ఏడుస్తున్నాడు ఇంకా ఆయనకి. ఇంకా వాడు చిన్నోడు ఇంకా వాడు పెద్దగా ఏందని ఆలోచిస్తుంది తప్ప కలం మీకు అర్థమే అంతగా పెద్దగా వాడికి అర్థం కాలే. ఇంకా అప్పుడు చెప్పినాను ఇంకా నన్ను పిలిచిన దేవుడు మాట ఇచ్చినాడు దేవుడు తప్పుడు అని చెప్పినాక తప్పడు అని చెప్పినాక దేవుడి గురించి కొంచెం కొంచెమే నాకు అర్థమైంది. కొంచెం కొంచెం పూర్తిగా ఏం తెలియదు నాకు దేవుడి గురించి. నమ్మిన దేవునికి నమ్మకం ఉండటానికి నాకు అర్థమైన దాంట్లో ప్రయాసపడ్డాను. ఇక ప్రయాసపడటమే కాదు, పరిస్థితులన్నీ చాలా తారుమారుగా ఉన్నాయి. చాలా తారుమారుగా ఉన్నాయి. సేమ్ నాలాగనే ఒక అతను కాళ్ళు చేతులన్నీ పడిపోయి పక్కన ఒక అతను ఉన్నాడన్నమాట. అతడు భయంకరంగా తిరుగుబోతూ ఏడుసు రోగం వచ్చింది. ఆ ఏడుసు రోగంతో ఈ కాళ్ళు చేతులు పడిపోయి కర్రబడుకుని తిరుగుతున్నాడు. ఇక నేను మంచం ఏంటి పండుకుంటే ఆ చెట్టు కింద పండుకోంటే అతను చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఒక 4 రోజులు దాటిన తర్వాత ఇదిగో సేమ్ నాకున్న సమస్య నీకుంది, నాకున్న రోగమే నీకుంది, నేను పలానా చోట చూపించుకుని ఆడికెళ్ళి చూపించుకో అంటున్నాడు. ఇక నేను నవ్వుకున్నా, చూడా నా పని వేరు ఉంది, నీ పని నీది వేరు, నువ్వు తెచ్చుకుంది ఇది. నేను దేవుని మార్గంలో అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, నేను ఆయన దారిలో నడుస్తున్నా అని చెప్పి నవ్వుకుంటూ చూడు లేస్తా చూడు అని చెప్పి మనసు చాలా దృఢంగా నాకు నేనే ధైర్యం తెచ్చుకొని నిలబడడానికి ప్రయత్నం చేసినాక ఇంకా మా నాన్న ఏం చెప్తున్నాడు, ఇంకా నువ్వు లేస్తా అంటివే అని ఈరోజు అయిపోయి కదా మనసు పొద్దున అడిగేవాడు. ఇంకా నువ్వు లేస్తా అని చెప్పినావు కదా, నువ్వు లేస్తా అని చెప్పినావు అనేవాడు. ఇక లేస్తానన్నా ఆయన తగిన సమయంలో లేదు కాదు వాళ్ళు ఎట్లా అంటారు, ఇల్లు ఎట్లా అంటారు, నా వెంకటేశ్వరులు నీకు ఎక్కువ పెద్ద కొమ్మాడు చెయ్యి కట్ట వచ్చిన కొమ్మాడు ఇంకా లేదు, నీకు కుడి భుజం పోయింది, నీ చెయ్యి రీపోయింది అంటున్నారు. ఇది నాకు నమ్మకం దొరకట్లని చెప్పింది. నమ్మకం నువ్వు నమ్ము, నేనైతే దేవుడిని నమ్మినా, నేను నమ్మిన దేవుడు నన్ను మోసం చేయడం చెప్పి ఇట్లా గట్టిగా ఆయన రోజుకి 2-3 సార్లు అడుగుతుండే. వాళ్ళు వీళ్ళు లేదో మాటలను పెట్టి భయపడి వచ్చి మాట్లాడుతుండే వాడికి. సమాజం ఎలా ఉందంటే అప్పుడున్న సమయంలో ఇతనికి ఏడుసు అట్లా నేను వచ్చిన టైం 2-3 అట్లా ఏడుసులాగా ఉంది ఊర్లో. ఈ కాళ్ళు చేతులు పడిపోయాడు, కొంతమంది మనసు లేక అట్లన్నమాట. వీళ్ళని చూసి ఈ అబ్బాయి హైదరాబాద్ సిమెంట్ పనికి వెళ్ళినాడు, దేన్ని ఒక దాని పనికి మనం తోలుకున్నాడు, ఏడుసులాగము వచ్చింది. ఇదే ట్రాఫిక్ పెద్ద ఇంట్లో. ఇంకా నా ట్రాఫిక్ నా టీవీలు లేవు కానీ ఈ టీవీలో ఎక్కువ ఉన్నాయి బాగా. వీధినిదే. ఇంకా ఏ మనిషిని కలిసినా ఎవరికి వచ్చినా ఇదే మాట, ఏడుసు రోగం మనకి. అది నాకుగా నిలబడింది, శివుకి నాకుగా నిలబడింది. ఇక వాళ్ళ మాటలు విన్నప్పుడు అమ్మకి నాన్నకి గుండె నీరైపోయేది. ఇంకా చూస్తూ ఇంకా మౌనంగా ఉండిపోయేది అమ్మగా నాన్న. కానీ అమ్మ అయితే నా చిన్నతనంలో అమ్మ కన్నప్పుడు ఎలాగ నన్ను సాహించలేదు, కానీ నా ఊహ వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు అన్నీ పడిపోయిన తర్వాత తల్లి చేసిన పరిచయం చూస్తే అద్భుతం అనిపించింది నాకైతే. అబ్బా దేవుడిది సుట్రాంకేమో నాకు ఇలా మళ్ళీ నా తల్లి ప్రయాస అని అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా స్వచ్ఛందంగా ప్రేమ చూపించింది నాకు అమ్మక. అంటే ఆమె సొంతకు చూపించంటే అది ఈడిపడదు, నన్ను దేవుడు తన పనికి వాడుకుంటున్నాడు కాబట్టి, పనికి పిలుస్తుంది కాబట్టి ఆ మనిషికి అటువంటి హృదయం, అటువంటి ఆత్మ ఇచ్చి ధైర్యపరుస్తూ పరిచయం చేయడానికి దేవుడు తన శక్తిని ఇచ్చినాడు. హల్లెలూయా. ఇట్లా 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలలు అవుతున్న టైంలో దేవుడు లేచి కూర్చోమాడక. అది ఎట్లా జరిగిందంటే పండుగను బాగా గార్డెన్ గారిలో ఉన్నా, నా ఆత్మ బయటకు వచ్చింది, నా కళ్ళలో కనబడుతుంది అన్నమాట. నా ఆత్మ బయటకు వచ్చింది, యేసు ప్రభు వచ్చి నా ముందు నిలబడ్డాడు. ఇంకా పని స్టార్ట్ అవుతుంది అని ఆ మార్కు సువార్త ఒకసారి చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం దేవుడు చెప్పిన మాట. మార్కు సువార్త, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుతున్నాను, అతన్ని మార్గమును సిద్ధపరచును.
ప్రభు యొక్క మార్గము సిద్ధపరచండి. ఆ, మార్కు సువార్త 1వ అధ్యాయం. చూడండి, ఈ రీతిగా దేవుడు చెప్పిన యొక్క మాట ఏంటంటే, ఈ మాట చెప్పి లేచినాడు మాడక. ఇది మొదటగా నేను ఇడది అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పి ఇంకా మంచంలో పండుకునే వ్యక్తిని చేయబెట్టుకుని లేపినాడు. ఇంకా ఇది కల్లో జరిగింది. ఇది జరిగిన తర్వాత ఎమ్మటే ఆకాశానికి పెద్ద అగ్ని వచ్చి మా ఇంటి మీద పడిపోయింది. ఇక ఇల్లంతా కాలిపోతూ ఉంది, అన్నీ కాలిపోతున్నాయి. ఆ కల్లో ఏడుతున్నా, అమ్మో మా ఇల్లు కాలిపోతుంది, మా ఇల్లు కాలిపోతుంది ఏడుస్తుంటే మా నాన్న వచ్చి తిట్టాడు. ఏంట్రా ఏడుతున్నా అంటే, ఆకాశానికి పెద్ద అగ్ని వచ్చింది, ఇల్లంతా కాలిపోతుంది. సూర్య ఇల్లు బాగానే ఉందని చెప్పాడు. ఇల్లు బాగానే ఉందని చెప్పాడు. అగ్ని వచ్చింది, ఇల్లంతా కాలిపోయింది, బూడిదయింది, గాలి వచ్చి బూడిద మాత్రం ఎత్తేసింది. అంటే దీన్ని అర్థం ఏంది? దేవుడు తన పిలుపుకి పిలుచుకొని ఆ స్థలములో మేము ఉన్నప్పుడు, గతంలో ఆ స్థలం మాది కాదు. అది 7 కుటుంబాలు ఇంటి పేర్లు లేకుండా పోయిన ఆ స్థలంలో ఇంటి పేర్లు లేవంట. ఆ ఇంట్లో మేము ఉన్నాం. ఆ ఇంట్లో ఉన్న మమ్మల్ని దేవుడు నన్ను సేవ తీసుకొచ్చిన తర్వాత ఆ ఇంటికున్న ఏదైతే ఉందో అదంతా దేవుడు కాల్చివేసి ఎత్తి అవతలేసి ఆ ఇల్లుని దేవుడు పరిశుద్ధపరిచినాడు. దేవుడు తన పని కోసం తన సేవకుడుగా వెనుకున్న ఆ సేవకుడి నిమిత్తంగా తన పని ఆరంభించడానికి ముందు ఆ స్థలాన్ని దేవుడు పరిశుద్ధపరిచినాడు. ఇది జరిగిన తర్వాత మరుసటి రోజు ఇంకా నైట్ అయిపోయిన కదా, ఉదయం ఇంకా చిన్నగా లేచి కూర్చున్నా. అట్ల పిన్నిగాడు ఇటు పని లేచి కూర్చున్నా. ఇంకా ఎప్పుడైతే లేచి కూర్చున్నానో మా నాన్నకి పట్టలేని పగ్గాలు వచ్చేసి నా కొడుకు లేచినాడు. ఇక హల్లెలూయా. మా అమ్మ ఎక్కడో లోపల ఉంది, రావణా మన పెద్దోళ్ళు లేచినని చెప్పాడు. నేను ఏది ఇంతగా ఆ గదువుకి ఆ కాకే నేను కానీ ఉలిక్కిపడ్డట్టు అయింది. ఇక ఆమె చేసింది, లేచినా అని పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక వచ్చి కూర్చోంగానే, అది ఎట్లా లేచినావు ఆమెకి. ఇంకా అప్పుడు చెప్పిన వాళ్ళకి, రాత్రి దేవుడు నాకు ఇలా కనబడ్డాడు, నా చేయబట్టుకుని లేపినాడు, ఆయన లేమని చెప్పి లేచినాడు అమ్మని చెప్పిన. ఇప్పుడు ఆయన సేవ స్టార్ట్ అవుతుందంట. నోరిప్పి మాట్లాడు, మౌనంగా ఉండకు, నేను మనుషులను పంపిస్తున్నాను అని చెప్పినాడు దేవుడు అని చెప్పంటే ఆమె సంతోషపడదు. ఇంకా క్రమంగా ఈ మాట చెప్పిన తర్వాత ఏమైంది? మొట్టమొదటిగా ఆయన మనసులో ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడు అంటే ఆయన వార్త ఊళ్ళో పాకింది. పండుకున్న మనిషి 3 నెలలు మనసులో ఉన్న వ్యక్తి లేచి కూర్చున్నాడంట అనే ఒక మాట ఊరిలోకి మొత్తం పాకితే ముందు చూడడానికి వచ్చారు జనం. ముందేమో ఆయనకి రోగం వచ్చి చూడడానికి వచ్చారు, ఇప్పుడు లేచి నడుపుడం చూడడానికి జనం వచ్చారు. వాళ్ళు జనం చూసిపోతుంటే వచ్చిన వాళ్ళు అట్లా ఎట్లా మాట్లాడుతుంటే దేవుడు గొప్పోడయ్య అంటారు వాళ్ళకు. ఇప్పుడు గతంలో అట్ట మాట్లాడిండు, ఇప్పుడు ఏమంటారు? దేవుడు గొప్పోడయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను లేవనెత్తాడు. అంత ఉపవాసం ఉన్నప్పుడు, అంత మంచిగా ప్రార్థన ఆ దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడు అన్యాయం చేస్తాడయ్యా. మళ్ళీ వాళ్ళే 7 శ్లోకం ఉన్నోళ్ళు అట్లా ఎట్లా, ఈ పాడోడు, ఈ అంగడసులకి చెడు పుట్టినాడు, ఈ రకరకాలన్న మనుషులు అందరూ మళ్ళీ ఆ దేవుని గట్టిగా పట్టుకున్నాం, అందుకే ఆ దేవుడు లేపినామని ఇది మళ్ళీ సువార్త. ఇంకా వచ్చినకి దేవుడి గురించి ఎవడో మొదలుపెట్టినాక హల్లెలూయా. వాడితో మాట్లాడుతూనే ఒక ఆమె, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ప్రార్థన చేయ అన్నయ్య అంది. ఇంకంతే, నేను ఇది మర్చిపోయినా. ఏం మర్చిపోయినా? నా కాళ్ళు పని చేయట్లేదు, నా చేతులు పని చేయట్లేదు, నా నడువు పని చేయట్లేదు, అది మర్చిపోయి లేచింది. వాళ్ళకి నిలబడి ఆమె తల మీద పెట్టి ప్రార్థన చేసినాక మా అమ్మ చూసి నిరుగుండైపోయి ఇట్లా చూస్తుంది. నేను కానీ ఆమె ఎందుకు, నేను కానీ నాకు కానీ అర్థం కదా. ఆమె ప్రార్థన చేస్తున్నాం వెళ్ళిపోయింది. నేను మామూలుగా నడుస్తున్న చిన్న టప్పట్లు వేస్తాను. ఇంకా దగ్గరికి వచ్చి, అరే నువ్వేనా నడుస్తుంది, నువ్వేనంటే అప్పుడు నాకు అర్థమైంది. నువ్వేనా నడిచేది అన్నప్పుడు నాకు అర్థమైపోయింది. ఇక నేను లేచి నడుస్తాను. ఇంకా ఆ తిరిగా దేవుడు గొప్ప కార్యం చేసినాడు. మంచంలో ఉన్న నన్ను నడుము, కాళ్ళు, చేతులు పడిపోయి ఈ అబ్బాయి ఇంకా బతకడు, ఆ 7 శ్లోకాలతో ఉన్న వాళ్ళతో సమానంగా ఊరు మొత్తము ప్రకటన అయిపోయిన తర్వాత, తిరిగి దేవుడు లేపి నడిపించిన తర్వాత అందరూ ఎదుట ఆయన నామను గొప్ప చేసుకున్నాడు. హల్లెలూయా. ముందు మన జుట్టు తీసుకుని వాళ్ళకి ఇచ్చాడు, ఆ తర్వాత వాళ్ళ జుట్టు తీసుకొచ్చి మన చేతికి ఇచ్చినాడు. చూడు ఎంత ఆశ్చర్యమైన కార్యము. దేవుడు ఎప్పుడైనా సరే
మాట ఇచ్చాడంటే తప్పడు. ఇక్కడ శారమ విషయంలో అదే, ఇంకా అబ్రహాం విషయంలో అదే. ఇంకా నేను నీకు సంతానం ఇస్తాను, నేను సర్వశక్తి గల దేవుని, నా ఎదుట నిందారైతే నిలబడమనే దేవుడు అబ్రహాంతో అన్నాడు. ఇంకా ఎప్పుడైతే కాళ్ళు చేతులు మంచి ఆరోగ్యం వచ్చిన తర్వాత సేమ్ అదే రీతిగా ఆయన పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడడానికి నాకు ఎంతవరకైతే అర్థమైందో అంతవరకు దేవుడి కోసం నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేసినాడు. ఇంకా ఈరోజు ఇంత సంఘం తిరిగి అనేక సంఘాలు కట్టడానికి దేవుడు సహాయము. మాట ఇచ్చిన దేవుడు తప్పినాడా? ఎప్పుడు తప్పుడు దేవుడు. మన కాడ లోభం ఉంటుంది, మన కాడ మనకు నచ్చినట్టు ఉంటుంది, మనకు తోచినట్టు పోతాం, మనకు తోచినట్టుగా మన నచ్చినట్టు బతికి ప్రభా ఇది చేయవా, ప్రభా ఇది చేయవా, ఇది చేస్తే నేను నమ్ముతా, ఇది చేస్తే నమ్ముతా అంటావు. నువ్వు దేవుడికి సలహా ఇస్తుంటావు, దేవుడికి తీర్పు చెబుతుంటావు. దేవుని నమ్మినామంటే దేవుడికి సలహాగా చెప్పాల్సింది. ఆయన ఎదుట తల ఉంచి ఆయన చెప్పింది చేయాలి. అది నమ్మటం అంటే. ఇది నేను నేర్చుకున్నా, దేవుడు నాకు నేర్పించినది. ఆ భయంకరమైనది అగ్ని కొలిమిలేసి దేవుడు తన రూపుకి మార్చుకొని ఆయనతో కలిసి నడడానికి దేవుడు నాకు సహాయము చేసినాడు. ఇంకా హల్లెలూయా. ఈ రీతిగా ఎన్నోసార్లు ఇది దేవుడు అప్పగించిన ఈ పనులన్నీ పాడైపోతాయేమో, ఇది నా వల్ల చెడిపోద్దాము, నా వల్ల సంఘం అంతా పాడైపోద్దామో, దేవుని నామన కౌమం వస్తాము, ఇప్పుడు పక్క ఇరుపక్కల చూస్తాం, ఊళ్ళో చూస్తున్నాం, అలా అయిపోద్దాము దేవుని సంఘం అని చెప్పేసి నాకు అర్థం కావట్లని చెప్పేసి మళ్ళీ ఉపవాసం మొదలుపెట్టినాక ఎంత లేచి నడిచి ఒక్క 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఉపవాసం మొదలుపెట్టినాక నడుము కాళ్ళు చేత అన్నీ వచ్చినాయి. కానీ ఎప్పుడైతే ఉపవాసం మొదలుపెట్టినానో అమ్మగాని నాన్నగాని ఉపవాసం ఉండొద్దయ్యా అని చెప్పలేవు. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ దేవుడి కార్యములు చూసినారు. ఇంకా ఆరంభం రోజు గ్లాస్ మజ్జిగ తాగినాను, అది అమ్మ బలంతరం పెట్టి ఇంకా ముగిస్తాను తర్వాత 40 రోజులు ఫాస్టింగ్ అయిపోతున్న ముందు ఒక్క 10 నిమిషాల ముందు గ్లాస్ మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంటే, కాదమ్మా నాకేం ఆకలిగాట్లేదు దప్పిలే అంటే, తాగు నాయన బతిలాడేది మా అమ్మ. ముగించేటప్పుడు ఒక గ్లాసు, ఆరంభించేటప్పుడు ఒక గ్లాస్, అంతే. ఇంకా మధ్యలో నీళ్ళు తాగడం కానీ ఇంకేమీ లేదు. ఇంకా ఎక్కువగా బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానించాలి, బైబిల్ చదవాలి. ఇట్లా బైబిల్ మీద మనసు పెట్టి బైబిల్ చదవడం ఆరంభించడం. ఇంకా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడో ఆ మాటలన్నీ బైబిల్లో కనబడే. ఇంకా ఆశత పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఒక లేడీ 7 గంతులు వేసినట్టుగా దేవుని కోసం అడుగులు ముందుకేస్తూ నడుస్తున్నప్పుడు ఎలా ఉందంటే, దేవుడితో నడుస్తుంటే ఈ ప్రపంచం నా కంటికి కనవల్ల పరలోకంలో ఉన్నట్టు ఆయనతో నడుస్తున్నట్టు అనిపించింది నాకు. నన్ను నేను మహిమర్చిపోయినాక హల్లెలూయా. అలా అని చెప్పాను. మీరు అన్న అలా చెప్పినది ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని లాస్ట్ అలా చేయకండి, నాది వేరు మీది వేరు. అలా పోయి చేశారు అనుకో, హాస్పిటల్లో చిన్నప్పుడు హాస్పిటల్లో ఉండాలి, లేకపోతే గుంటూరు హాస్పిటల్లో ఉండాలి, జాగ్రత్త. అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇస్తే ఉండదు. కానీ ఇవ్వకపోతే అలా చేయాలని చెప్పని చేయొద్దు. ఇంకా జాగ్రత్త, అలా ఎవరు చేయొద్దు. నాలాగా మీరు ఎవరు వెళ్ళొద్దు. ఇంకా ఆల్రెడీ నేను మీకు నేర్పిస్తున్నాను. ఇంకా ఆ ప్రకారం నడుచుకున్నాను. లేదు ఒకవేళ దేవుడు చూస్తే మీరు ఏంటిది చేసేటప్పుడు ముందు నాకు చెప్పాలి, తొందర మీకు దండం, మీకు వందనాలు, జాగ్రత్త. ఏదైనా ప్రాబ్లం ఏదో ఒక హాస్పిటల్కి పోతే మళ్ళీ పెద్ద ప్రాబ్లం ఏది, అలా మీరు ఎవరు చేయొద్దు. నీకు ఎవరిని ఇస్తున్నామాట ఈ విషయంలో. ఇంకా దేవునితో చెప్పాడు కాబట్టి ఇవన్నీ నెరవేర్త జరుగుతూ వచ్చినాయి. దేవుడు బతికించినాడు, తిరిగి ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఇక్కడ నీకు ముఖ్యంగా చెప్పబోయే మాట ఏంటంటే, ఈ రీతిలో దేవుడు ఏంటిది ముందుకు తీసుకెళ్తున్నప్పుడు, ఆయన పనిలో ఆయన పరిచయం తీసుకెళ్తున్నప్పుడు చుట్టూ ఎలా ఉందంటే పరిస్థితి అంతా, సేవకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా బాగలేనప్పుడు వచ్చిన ఒక సమస్య, బాగా అయిన తర్వాత మరొక సమస్య, సేవలో అడుగు ముందుకు వెళ్తున్నప్పుడు మరొక సమస్య ఎదురైంది. ఇంకా ఏం సమస్య ఎదురైంది? ఇంకా వీడు చాలామందిని మార్చేస్తున్నాడు, అందరూ ఇంకా యేసుప్రభువుని నమ్ముతున్నారు, ఇంకా మన దేవుని మొక్కి వాళ్ళు ఎవరు లేరని చెప్పని నేనంటే పన్నోను, నాకు దగ్గరకు సంబంధించిన బంధువులే, ఇంకా దొరకలేం కాదు, మాంత్రికుని పిలిపించి వాడికి డబ్బులు ఇచ్చి చేతబడి చేయమని ఆరంభించాలి. హల్లెలూయా. ఇంకా నేను ఆటోమేటిక్గా ఏం చేస్తాను, ఇంకా మా భార్య చెప్పింది కదా, పెళ్ళిగినప్పుడు మంచిగా ప్రార్థన. అవును, పెళ్ళిగినప్పుడు 18 గంటలు ప్రార్థన చేసేవారు. ఇంకేముంది, ఇంకా దాన్ని ఏమంటారు, మోకు దాన్ని ఏమంటారు కదా, మోకు తాడు ఏం లేదు కాబట్టి
ఇంకా నేను ప్రార్థన నాకు ఇదే ఇంకా పని ఉండదు, ఎందుకంటే ఇంకా ఆ పని దేవుడు అప్పగించిన ఆ పని చేయాలని ఆలోచనతో ప్రార్థన. ఇంకా పెళ్ళైన తర్వాత ఏంటిది, ఇంకా చింతపండు ఎత్తరపో, కారం ఎత్తరపో, ఉప్పు ఎత్తరపో అంటే ఈ బాధ ఎక్కువేది. ఇప్పుడు ఆ మొగుడు కంటే ఈ మొగుడు ఎక్కువేది. ఇంకా సగం దేవుడికి సగం భార్యకి. నేను చెప్పేవాడు, నేను పెళ్ళి వద్దని చెప్పిన బాగా నీతో కలిసి నడిచేవాడికి పెళ్లి చేతివి. ఇప్పుడు ఆమెమో ఉప్పు అంటుంది, కారం అంటుంది, అది అంటుంది. తప్పు నీదే, నాది కాదు అని చిన్న పిల్లలాగా ఏదో ఒక ఫ్రీగా స్నేహితుల్లాగా మాట్లాడుకుని అట్లా ముందుకు వెళ్ళిపోతుండేవాడిని. ఒకరోజు ఈ రీతిలోనే అడుగు ముందుకేస్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చింది. నేను పోతా అని ఆమె అంటుంది. సరే పో అని చెప్పి అమ్మయ్య పోతా అంటుందిలే, ఇంక నాకు ఈ మోకుతోకు వెళ్ళిపోతాయి, ఇంక ఉప్పు కారంతో పని ఉండదు అని చెప్పి అనుకుంటున్నాను. చాలా పెద్ద గొడవ చేస్తుంది, పెద్ద గొడవ చేస్తుంది. అందులో మాకు సంబంధించిన పెద్దమ్మని ఏగేశ్వరమని ఆమె వచ్చింది. వచ్చి మా అట్లా ఎందుకు చేస్తున్నామా, అట్లా చేయగాకమ్మా, మన కుటుంబ పరుగు ఇద్దామని ఆ పెద్దమ్మ అంటుంది. కానీ ఇదిగో మీరు ఎవరు చెప్పాను, నా రూట్ నాది అంటుంది. ఇంతలోకి ఈ సమస్య వచ్చిన తర్వాత ఎందుకంటే నాకైతే భయం, ఇటువంటి ఆలోచన లేదు. కానీ దేవునికి అవమానకరంగా అవుతుంది కదా అని ఆలోచన చేస్తాను. ఇంకా మా అన్ని చదువుకొని రెడీ అవుతుంటే పక్కన ఎవరు వచ్చి లాగినారు. ఇంకా ఆ బ్యాగు బట్టలు అయితే ఇంతలోకి కొద్దిగా కలత ఉంది నాకు. ఏం కలుతుందంటే, దేవుడి గురించి తెలిసిన అమ్మాయిని చేసుకుంటే బాగుండదు కదా, ఇవన్నీ అర్థం చేసుకునేదే అని ఇటువంటి కలతతో ఉన్నాను. ఒక ఆయన ఈడ 2 కుక్కలు పట్టుకోవచ్చాడు. ఇక అయ్యా మా కుక్కకి తేరుగుట్టిందని. ఇక అలా నా బాధ నానేమింటే, ఈ కుక్క తేరుగుట్టింది ఎట్ట ప్రార్థన చేయరా నాయన, మనిషికి తేరుగుడితే ప్రార్థన చేసుకోడు, అది చెప్పింది అది ఎక్కడని చెప్పింది ప్రార్థన, ఇదేదిరా అట్లా అందాం అనుకున్నా. కానీ మళ్ళీ భయం వచ్చింది, అమ్మో దేవుడి ఏదో నన్ను పరీక్షించబోతున్నాడు అని చెప్పి. సరే మరి ఎక్కడ కుట్టినా, కానీ ఎక్కడ కుట్టినా అని తెలియదు కానీ అయ్యా తెలియదు కుట్టిందని చెప్పాను. ఈ తేలుగుట్టు కుక్కేమో అతను ఏటగడ వచ్చి నా ముందులో పెడితే అది వచ్చి నా ముందులో పడి ఉంది, ప్రార్థన చేయమని దగ్గరలో ఉండబడింది. ఇక దాంతోపాటు ఇంకొక కుక్క ఏం చేసింది, పులిపీఠం కాడకు వచ్చి 2 కాళ్ళు ముందు చెప్పి ఆ 2 కాళ్ళ మీద తలకాయ పెట్టి కలం మీద కాస్తుంది. చూశాను. ఇక ముందు ఈ నా ముందున కుక్క కంటే ముందు ఆ కుక్కను చూసిన. అబ్బా, చాలామంది అంటుంటారు కదా కుక్కకున్న విశ్వాసం మనిషికి ఉండదని. ఇది కరెక్ట్గా జరిగించుకుంటుంది. ఇది తన పక్కన బావైతుడో మామైతుడో మేనమామైతుడో తెలియదు కుక్క. ఆ కుక్కకి కుక్క లేదా మరదలేదో తెలియదు, వదిలేదో తెలియదు. పక్కన తిరుగుట్టి ఏడుతుంటే ఈ కుక్క వచ్చి అడవేంద్రా అని చెప్పి అనుకోను. ఇంకా దాన్ని చూసి ధైర్యం తెలుసుకుని ప్రభా కుక్క విశ్వాసం నాకు లేదు కదా, నన్ను క్షమించినప్పుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఇంకా కుక్క నీకు అడుగు కూడా నాకు తెలియదు, నీకు అడుగు నాకు లేదు, తలపించి పెట్టి ప్రార్థన చేసిన. ఇంకా ప్రార్థన చేసిన ఒక 10 నిమిషాలు నా ముందు నిలిచి ఉంది. ఆ తర్వాత వెళ్ళి ప్రార్థన కుక్కని పోయి తడుతుంది. నాకు బాగిందిరా తోకుతుంది అన్నమాట. నాకు అర్థం కాదు. ఇంకా ఆ పక్కన ఏంటి ఆ కుక్కలు అతను వచ్చి అయ్యా కుక్కకి తగ్గిందాను ఎట్లా తెలిసింది నీకు అన్నాక, ఎట్లా తెలుస్తుంటే తోకలు ఉప్పుకుంటాయి, అయ్యి తోకతో సైజ్ చేసుకుంటాయి అని చెప్పాను. అట్లా అనుకోండి ఇంక వెళ్ళిపోయాను. అయ్యా డబ్బులు ఏమి ఇవ్వాలంటే నాకు డబ్బులు దేవుదులు అయ్యా, ఇది ఈ అద్భుతమే చాలా అద్భుతం, ఇది నన్ను ధైర్యపరిచేట్టు అయింది అని మనసు అనుకుని పొమ్మని చెప్పినట్టు. ఇంతలోకి పాస్టర్ ఏం చేసింది, ఇంక పోవాలి కదా, నేను ఈ కుక్కల గోల్లో ఉన్నా, గోల్లో ఉన్నా, నా బ్యాగ్ పెట్టి ఇంక ఇంట్లో కూర్చుంది. ఇక ఏంది అమ్మాయి బాగోలేదు, మళ్ళీ ఉప్పు కారం కావాలేమో మళ్ళీ నాకు అని బాధలో ఉన్నాను. నేను ఎందుకు చూస్తుందంటే ఇన్ని శ్రమలు నన్ను చుట్టుముట్టినా, ఇన్ని పరిస్థితులు ఉన్నా పిలిచిన దేవుడు తల దించుకునివ్వలేదు, కళ్ళమని నీళ్ళు రానివ్వలేదు. ఇక్కడ మాట ఇచ్చిన దేవుడు మాట మీద నిలబడ్డాడు. ఆయనక నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినాక నాతో ఇంక ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు నాతో ఉంటే సార్ అని చెప్పని దేవుడి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటే అయిపోయినాక సాపేసుకొని పండుకొని గుండె మీద బైబిల్ పెట్టుకొని 2 వాటేసుకొని నాకు నువ్వు ఉంటే చాలని చెప్పి. మనిషి ఎట్లాగా వాటేసుకుంటామో ఆ రీతిగా బైబిల్ వాటేసుకొని కలంని కారుస్తూ నాతో నువ్వు ఉంటే చాలు, నాకు అసాధ్యమైంది ఏది లేదని అడుగు ముందుకేసినాక ఆ రోజు ఈ రోజు వరకు దేవుని ఎదుట ఎన్నికనే తగ్గలేదు. ఇంకా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే జాగ్రత్త. కొంతమంది ఆపత మొక్కులు మొక్కుతారు, అంతా బాగా తెలుసు దేవుడి గురించి, బాగా తెలుసు,
ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఆ చర్చి ఈ చర్చి అంతా తెలుసుకుంటారు, దేవుడిని తెలుసుకుంటారు. అడుగు మాత్రం ఒక్క అడుగు కానీ దేవుడి కోసం ఉండదు. ఇది భక్తి. ఒక్క అడుగు కానీ దేవుడి కోసం ఉండదు. వీళ్ళు మారరు, ఇంట్లో వాళ్ళని మార్చరు. సరే, నువ్వు నమ్మిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ఎంత, 20 సంవత్సరాలు ఎంత, నీకు అర్థమయ్యే భాష చెబుతాను. సరే, ఒక బర్రెను కూడా కొనుక్కున్నావు, బాగా దిట్టగా ఉంది, లావు ఉంది, మంచిగా ఉంది. దానితో చూస్తున్నావు, ఈనిద్ది 5 లీటర్ల పాలు అనుకుంటాం. అది ఇంకా ఏంలా అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా ఈనిద్దని చూస్తున్నాం. అది ఏంలా ఏం చేస్తావమ్మా? ఏం చేస్తుందని అమ్మేస్తావా? ఖచ్చితంగా అమ్మేస్తావు. 70,000 80,000 ఖర్చు పెట్టి కొనుక్కున్న వేరే వినకపోతే అమ్మేస్తావు. అలానే గొర్రెలుగా అంతే. అది ఏ పశువైనా, ఒక వ్యక్తి రైతు కొనుక్కున్నప్పుడు అది వినకపోతే, ఆ పిల్లకి పెట్టకపోతే ఆ రైతుకు లాభం లేదు, ఇంకా రైతుకు మేలు లేదు, ఇంకా ఆ కొన్న వ్యక్తికి అమ్మేస్తాడు. ఇంకా 10 రూపాయలు ఏడు తక్కువ పోయినా పర్లేదు. ఇది దాదాపు 10,000 20,000 1,00,000 నష్టం కంటే ఒక 10,000 తగ్గినా పర్లేదు, నాకు ఆ 10,000 నష్టం అవుతాయి, అంత నష్టం కదా అని చెప్పి అమ్మేసుకుంటాడు. మరి ఇది పరిస్థితి. నమ్మి నాటించి దేవుని కోసము అడుగు ముందుకు వేస్తున్నావు. మరి నీ పరిస్థితి ఏంటిది? ఇక నీ ద్వారా ఎవరు మారినారు? వాళ్ళు మారడానికి, ఇంట్లో మారడానికి, సమాజం మారడానికి, నీ పక్కన ఎదురు మారడానికి ముందు నువ్వు మారితే వాళ్ళు మారడానికి. ముందు నువ్వు మారలేదు, నువ్వు మారితే వాళ్ళు మారతారు. ఇక నీ మాట మారలేదు, నీ ఆలోచన మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, ఏం మారలా. ఆ రోజు ఈ రోజు వరకు మన ఈ గొర్రెని గొడ్డి గొర్రె అన్నట్టుగా ఆత్మీయ స్థితిలో నువ్వు కానీ సేమ్ అదే పరిస్థితిలో ఉన్నావు. అలాగనే దేవుడు ద్రాక్ష తోట వేసిన తర్వాత అందులో ఒక సైడు అందరపు చెట్టుని వేసినాడు. ఇంకా ఆయన రైతుగా పొడిచిన తర్వాత అక్కడ పనిచేసే తోటమాని పనిబడిగా పొడిచి ఉపమానం చెప్పినాడు. ఇంకా 1 సంవత్సరం అయిన తర్వాత పనిబడి దగ్గరికి వచ్చి, ద్రాక్ష చేయడం తోట బాగుంది, కానీ ఈ అందరపు చెట్టు ఏంటిది, ఫలములు ఇవ్వట్లేదు కదా, దీన్ని తీసివేయమని చెప్పంటే ఆ తోటమాని అంటాడు, ఇంకా అయ్యా ఇంకొక సంవత్సరం నాకు సమయము ఇవ్వు. ఈ 1 సంవత్సరంలో నేను దానికి ఏమన్నా తేడా ఉందమ్మో ఆ చుట్టూ పాదుగుతాను, అక్కడ ఉన్న అన్ని తీసేస్తాను, మంచిగా చూసుకుంటాను, తిరిగి ఇంకొక సంవత్సరం ఇది కరెక్ట్గా కాయలుగా అయిపోతే మనకేద్దాం. హల్లెలూయా. సేమ్ అలానే ఉన్నాడు. ఇక తోటమాలి తోట యజమాని వస్తే ఈ మాట చెప్పాడు, ఇక ఈరోజు నువ్వు కష్టాలు ఎందుకు ఎదుర్కొంటున్నావంటే నీకు నువ్వు ఆశ్చర్యకరంగా లేవు, నీగుండా నీ కుటుంబం దీవించబడలేదు, నీగుండా ఎవడు రక్షణలోకి రాలేదు, నరకాంచి తప్పించబడలేదు, సాతాను చెట్టు నుంచి బయటకు రాడు, నీగుండా ఎవరు రాలేదు. మేలు లేని చెట్టు, ఉపకారం లేని చెట్టు, ఫలం లేని చెట్టు ఏం చేస్తాం? నీ ఆలోచనకి వెళ్తాం, నరికి వస్తా కదా, నీ ఇంటి ముందు ఉంటే సేమ్ దేవుడుగా నేను పక్కకి పెట్టాడు. దేవుడిగా నేను పక్కనే వేస్తాడు. ఇంకా కానీ దేవుడైతే నేను నీకు చెబుతున్నా కదా, మాట ఇచ్చిన దేవుడు తప్పడు. నీ వంతు నువ్వు అడుగు ముందుకు వేయకుండా, దేవుని కోసం అడుగు లేకుండా, ఓ ప్రభా నన్ను దీవించు, నన్ను ఆస్వాదించు, నన్ను ఎందుకు నువ్వు దీవించట్లేదు ప్రభా? ఎందుకు దీవించట్లే అంటే కారణం ఏంది? అది నీలోనే ఉంది ఆలోచన. దేవుడు మాట ఇస్తే తప్పడు కదా. నువ్వు నమ్మిన దేవుడిని అన్యాయం చేయడు. మనుషులు అన్యాయం చేస్తారు, మనుషులు మోసగిస్తారు, మనుషులు ఇప్పుడున్న తర్వాత మళ్ళీ మాట తప్పుతారు. ఇంకా ఇంకొక మాటగా చెబుతాను. ఇంకా నా చిన్నతనంలో సొంత ఊర్లో ఉన్నప్పుడు, దొనకొండ దగ్గర బాధాపురం, అది ఆ ఊర్లో ఉన్నప్పుడు బాగా మంచి ఊహ ఉంది, నాకు బాగా అర్థమవుతుంది, తెలివైతే అప్పుడు ఉంది. మా నాన్న ఇంటి పట్టున లేడు, అమ్మని మమ్మల్ని విడిచిపెట్టి ఆయన దోవలని వెళ్ళిపోయాడు. ఇంకా 3 రోజులు అన్నం లేదు. ఆ 3 రోజుల్లో ఏడిది ఇంకా ముందుకి ఏదో పండగ వస్తుంది. ఇంకా అప్పటికి 3 రోజులు మాకు భోజనం లేదు. ఇంకా బయటికి పోతామని చెప్పేసి అని వాకిలి పెట్టేసి లోపల మమ్మల్ని ఉంచేది, నీళ్ళు ఆపేది. ఇంకా మళ్ళీ వాళ్ళ దగ్గర బంధువులు అంటే అమ్మోళ్ళ మేనమామలు అక్కడే ఉన్నారు, అమ్మోళ్ళకి సంబంధించిన చిన్నాన్న పెదనాలు అక్కడే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి అత్త లేదా అక్క అని పిలిచి గంజి కావాలి అక్క అని చేసి ఆ గంజిలో వచ్చే అన్నం ఆ గంజి ఉప్పేసి తాపింది మాకు. ఇలా జరిగింది.
ఇంకా పిల్లలు 3 రోజులకి ఇప్పటికి అన్నం లేదని చెప్పేసి నేను ఆలోచనతో మా అమ్మోళ్ళ మేనమామ భార్య కడిగి పోయి, అక్క ఒక మాండి భీమి నేను ఒక 4 రోజులు నీకు తెచ్చిస్తా అని చెప్పంటే, సరేనమ్మా ఇస్తాను కరెక్టే, కానీ గేదెల దగ్గర గడ్డి లేదు, గడ్డి కోసినప్పుడు నీకు ఇస్తా అని చెప్పాను. ఇక నా చెవులరా విన్నది కడత చూసిందన్నమాట. సొంత పెద్దమ్మే. సరే అమ్మ ఇల్లి గడ్డి కోసుకొచ్చింది, వాళ్ళ పశువుల దగ్గర వేసిన తర్వాత, అక్క బియ్యం కావాలంటే ఇప్పుడే మా పక్కమ్మాయికి ఇచ్చేసినా అని చెప్పాను. ఇప్పుడే పక్కమ్మాయికి ఇచ్చేసిన అని చెప్పి ఇంకా మా అమ్మ బుట్టలు మింగుకుంటూ వచ్చేసింది. ఇక ఆకలి అవుతుంది, నాకే ఆకలి అవుతుంది. ఇంక తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. ఇక ఇంత పరిస్థితి, ఇక మాట మనిషి తప్పుతాడు, వాళ్ళు ఎట్టన పోయి నాకు అనవసరం అని మనిషి చూస్తుంటాడు, కానీ సత్తుంటూ చూస్తుంటాడు, కానీ కనీసం ఎవరు ఆదరించరు. ఇది నా జీవితంలో జరిగింది, ఇది నా కళతో చూసిన నా యొక్క జీవితం ఇది. లాస్ట్కి అమ్మ ఇంటికి వచ్చేసింది. ఆ ఊర్లో సాకులోలైనా బట్టలు ఉతాడు, తర్వాత బరిగొడ్లు ఆవులను కాచాడు. ఎక్కువ మా ఊర్లో ఆవులు ఎక్కువ మాట. ఆయన ఈ ఆవులకి వెళ్ళే ముందు ఉదయం పూట ఇంటింటికి వెళ్ళి అన్నం పెడుచుకుంటామాట. ఆయన పెద్ద బొచ్చు తీసుకొని పోయి ఈ మాటలు విన్నాడంటారు. మా అమ్మ ఏంటిది ఆయన మా పెద్దమ్మతో మాట్లాడిన మాటలు, ఆయన చెప్పిన మాట అన్నీ విని ఇంటింటికి వెళ్ళి ఆ భోజనం అడుక్కొని తనకి వస్తా అక్క రవణక్క మీ ఇంట్లో కూర ఉంటేవా, వీళ్ళందరూ వేసిన కూర సరిగ్గా మంచిగా లేదక్క అని పక్కన కులపలు ఏమంటారేమని మమ్మల్ని మళ్ళీ ఈ రీతిగా కూర కోసం వచ్చి పల్లెమ్మ నిండా పెద్ద పల్లెం కంచు పల్లెం అది అన్నం పెట్టి కూరలు వేసి వెళ్ళిపోయాడు. ఇది చూసినా అది చూసినా అలాగ బ్రతికినాడు. దేవుడు ఆ దారిని తీసుకొచ్చాడు నన్ను. దేవుడికి ఉన్న స్థితే, పొలం చాలా ఉంది, అన్నీ ఉన్న స్థితే. నాకు జ్ఞాపకం వచ్చినంత 20 మంది జతగాళ్ళు ఉన్నారు, 4 కాళ్ళెద్దులు ఉన్నాయి, 70-80 ఆవులు ఉన్నాయి. కానీ ఆ ఉన్న స్థితి చూసినాను, లేని స్థితి ఆకలితో చూసినాను. ఇంకా అవన్నీ చూసినా మనిషి అంటే ఇరత్తు వచ్చేసింది నాకు. ఇంకా మనిషి నమ్మబుద్ధి కాదు. ఇప్పటికైనా సేవలోకి వచ్చినా కానీ దేవుని బట్టి ప్రేమించి నా కర్తవ్యం నేను చేస్తాను తప్ప మనిషిని సామాన్యంగా నమ్మను. ఎందుకు నమ్మనంటే ఇప్పుడే మాట ఎత్తాడు, మళ్ళీ మాట తప్పుతాడు. హల్లెలూయా. మరి అటువంటి యొక్క పరిస్థితి నుంచి దేవుడు నన్ను దాటించినాడు. ఇంకా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే, ఈ స్థితిలో ఉన్నంటే దేవుడి దగ్గర ఆయన బలిష్టమైన చేతుల్లో అణిగి మణిగి ఉన్నాను. కొట్టినా ఒప్పుకున్నా, పక్కకు నెట్టేసిన ఒప్పుకున్నా, కొన్ని సమయంలో పలకపోయినా ఒప్పుకున్నాను. నాకు నువ్వు తప్ప నాకు దిక్కులేరని పాదలు పట్టుకున్నాను. నాకు నువ్వు తప్ప దిక్కులేరని ఇంకా ఈ రీతిలో అడుగులు ముందుకేసినాను. దేవుడు పరీక్షించినాడు, ఉంటాడా పోతాడా. ఇంకా అన్నిట్లో ఆయన పాదాలు పట్టుకొని ఎట్లా ఈ ఉపవాసముల చేత దేవుడి దగ్గర తల ఉంచి నాకు నేర్చుకుంటా. ఈ మాదిరి నా కాపరి దగ్గర నుంచి నేర్చుకున్నమాట. ఇక్కడ ఈ మాదిరి దేవుడికి సలహా చెప్పలేదు. ఓ ప్రభా పెద్ద గుంపు పంపించని చెప్పలేదు. తీయట మాటలు ఎప్పుడు చెప్పలా, అప్పుడు ఇప్పుడు చెప్పలేదు. ఇంకా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చాను, లేక పక్క దింపేవాడు. ఇంకా పెద్ద గుంపు కావాలని ఎప్పుడు కొనుక్కోలే. అది కాపరి నాకు రేపు ఆయనగా అట్లా లేడు మాట. తల్లిని నేర్పించిన రీతిలో వస్తారు కదా బిడ్డలు. కానీ ఆ రీతిలో వచ్చినాను. ఇంకా ఈరోజు నిలబడ్డానికి కారణం ఏంటంటే బాగా గమనించాలి. ఇంకా ఉన్నత స్థితి అనేది ఆత్మీయతలోకి ఎదగాలి. ఆత్మీయతలోకి నువ్వు ఎదుగుతున్నావంటే ఎక్కడ నీ వైపు నుంచి దేవుడు ఎదుట తప్పు జరగదు, చేయడం కానీ వీలుపడదు. నీకు సత్యం అర్థమైన తప్పాడు చేస్తావు. ఇంకా తెలియకనే తప్పు చేసేది మనిషి ఎప్పుడైనా సరే, తెలిసి ఎప్పుడు తప్పు చేయడు మనిషి. ప్రతి మనిషి స్త్రీ అయినప్పుడు సైనా మంచిగా బ్రతకడం, మంచిగా ఉండాలని ఆశపడుతుంది తప్ప తప్పు చేయాలని ఎవరు ఆలోచన రాదు. ఇది నా అనుభవం. తిరిగి ఈ తీరులో నేను అడుగు ముందుకు వేస్తున్నప్పుడు ఒకసారి దాదాపు ఒక 28 మంది వచ్చి మాకు బాప్టిజం కావాలని. మంచిగా వాక్యం అందిస్తాం, మంచిగా ప్రార్థన చేస్తాం, అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇంతలోకి బాప్ని ఇమ్మని అందరూ అన్నిలే ఎక్కువ నాయళ్ళు
కొంతమంది యాదవరాలు, కొంతమంది సాకులు, ఇట్లా ఎక్కువగా ఎక్కువ అన్నిలు వచ్చి మాకు యేసు ప్రభు గాలని చెప్పంటే ఇంక నేను అప్పుడు వాళ్ళకి మాట ఇవ్వలేదు. రేపు ఉదయం మీకు ఏ సంగతో చెబుతా. ఎందుకంటే బాప్ని ఎప్పుడు నేను చూడలేదు, ఇచ్చింది చూడలేదు. ఆ ఆ యొక్క నేర్పు నాకు లేదు. ఇంకా అంత అవకాశం దేవుడు నాకు ఇవ్వలేదు. ఇంకా కాపర్ దగ్గర నేర్చుకోవడానికి, కాపర్ నేర్పడానికి ఎప్పుడు సిద్ధమే, కానీ దేవుడు నాకు అవకాశం లేదు. ఇంకా నైట్ ప్రార్థన చేసిన, ఇంకా ప్రభు దాదాపు 28 మంది వచ్చినారు, నేనేం చేయాలని చెప్పని ప్రార్థన చేసా. బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని అట్లా పడుకోన్నాను. నా ఆత్మ బయటకు వచ్చింది. ఇంకా యేసు ప్రభు చెరులోకి తీసుకుని ఇదే చెరువులోకి తీసుకెళ్ళాడు. ఇంకా దానికి నీటిలోకి రావాలి, ప్రార్థన చేయాలి అని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు ఎట్లా ప్రార్థన చేయగా నేర్చాడు. ఆయనక కళ్ళు తీసడానికి ఒక మనిషి నా పక్కన ఉన్నాడు. అరే మేమిద్దరమే కదా ఇందాకుంది, ఇప్పుడు ఈ మనిషి ఎవరని చెప్పి అనుకుంటున్నాక, చూడు రాని యేసు ప్రభు చెప్పిన యేసుక్రీస్తు నామంలో అని ఈ మనిషికి ముందు ఒప్పించాలి, ఆ తర్వాత ఇలా బాప్ని ఇవ్వాలని ఆయన ముందు అలా ఇచ్చి చూపించి తర్వాత నా చేత ఇప్పించాడు దేవుడికి. హల్లెలూయా. కానీ ఆ బాప్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక పక్క డౌట్, నేను కరెక్ట్గా ఇచ్చినా లేదా, ఇది నా భ్రమేమో, తేడా పడితే కష్టమైంది, మనిషికి పరలోకం ఉండదు అని చెప్పి ఈ రీతి నేను ఆలోచన చేస్తున్నప్పుడు అనుకోని రీతిగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అన్నయ్య చెప్పినాను, అన్న ఇది పరిస్థితి, ఇంకా చాలామంది బాప్తిస్కుంటామంటున్నారు, మరి నాకు తెలియట్లేదని చెప్పి నేను పంపిస్తాను. అప్పుడు మదన్న పంపించాడు పాస్టర్ గారికి. పంపించిన తర్వాత ఆయన బాపుని క్లాస్ చెబుతుంటే విన్నాను. ఆయన బాపుని ఎత్తుంటే చూసినాను. సేమ్ యేసు ప్రభు ఎలాగ చెప్పాడో సేమ్ అలానే చెప్తున్నాడు. ఇంకా సేమ్ అలానే ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత బాపుని ఇచ్చుకుంటూ వచ్చిన అన్నమాట. ఇంకా ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుడితో నడవాలని నీకు ఆశ ఉన్నప్పుడు, దేవుని అప్పగించిన పనులు పాడుకోకుండా ఉండాలని నీకు ఆశ ఉన్నప్పుడు, దేవుడు అప్పగించిన పనులు అప్పగించిన మనుషులు కానీ నరకం పోకుండా దేవుని రాజ్యానికి వాళ్ళని తీసుకోవడం నీకు ఆలోచనప్పుడు, నువ్వు చేసే ప్రతి పని రైట్ ఉండదు, దేవునికి సహాయము చేస్తాడు. ఇంకా హల్లెలూయా. కొన్ని చోట్ల బాప్టిజం బైబిల్ లేఖనం ప్రకారంగా ఇవ్వాలి, వాక్యానుసారంగా ఇవ్వాలి, వాక్యానికి బయటపోయి ఇవ్వకూడదు. వాక్యానుసారంగా బాప్ని ఇస్తేనే బాప్ని చెడుతుంది. ఇంకా ఇచ్చేవాడికి నీకే చల్లనప్పుడు తీసుకునే వ్యక్తికి ఎలా జరిద్ది? ఈ రీతిగా చాలా చోట్ల అసలు ఏ నామలో పలకాలి, ఎలా బాప్ని ఇవ్వాలని తెలియక ఎంతోమంది పొరపడుతున్నారు ఈరోజు. జనం చూస్తే వేల సంఖ్యలో, కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పని జరుగుతుంటుంది. ఒక్కరు రాని ఇద్దరు రాని దేవుడి చిత్తమసరంగా అడుగు ముందుకేస్తే అది దేవుని సేవకుంటారు, దేవుని పని అంటారు. ఇక ఈ రీతిలో దేవుడు నాకు నేర్పించి అంత అయిపోయిన తర్వాత ఒక 7 సంవత్సరాలు, అంటే 2007లోకి వచ్చినాం. ఇక వచ్చినప్పుడు ఒక మీటింగ్ నడుతుంది గుంటూరులో, పాస్టర్ల మీటింగ్ నడుతుంది. అప్పటికి నా కాడికి 5 లెటర్లు వచ్చినాయి, మీరు ఖచ్చితంగా రావాలని. ఇక మరి వాళ్ళ అడ్రస్ ఎవరు ఇచ్చారో ఏం కత్తలే, కానీ వస్తే సరిపోయినాక పోతే ఆ మీటింగ్ దాదాపు 1000 మంది పైన మంచిగా సేవకులు అందరూ వచ్చిన అన్ని నలుదిశలోంచి, మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చారన్నమాట. ఒక పక్కన ఒక 8 మంది సేవకులు కూర్చొని ఇట్లా బాప్ని వాళ్ళరా, ఇట్లే వాళ్ళరా అని చెప్పి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ నాకు అనుభవం దేవుడు నాకు నేర్పించినాక నేను అన్నీ వింటున్నా, వీళ్ళు ఏం అంటున్నారా, ఏం మాట్లాడుతున్నాడు. తిరిగి అలా కాదయ్యా ఇలా అని చెప్పినాను. బైబిల్ లేఖనాలు చూపించి, వాక్యం చూపించి చెప్పినాను. పక్కకు వచ్చినాను. సేమ్ మీటింగ్లో బాగానే ఆ బయట నుంచి చూసిన పాస్టర్ గారు నేను చెప్పిన వాక్యం, ఇంకా నేను ఏం చెప్పానో అదే చెప్పిండు. ఇంకా మళ్ళీ రెండో మాట చెప్పిన, ఇలా ఇస్తేనే బాప్ని చెల్లిద్ది, ఇంకా లేదా చలదు. ఇచ్చేవాడు పరలోక రాజ్యానికి రాడు, తీసుకునేవాడు రాడు అని చెప్పాడు. ఇంకా హల్లెలూయా. పక్కన ఎవరైతే 8 మంది ఉన్నారో సేవకులు వచ్చి, అన్నా నువ్వు చెప్పింది ఏం చెప్పావా అదే అని చెబుతున్నాడని చెప్పంటే, పరిశుద్ధాత్మ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ 100కి దాదాపు 50% దేవుని గురించి బాప్టిజం ఎలా ఇవ్వాలో తెలియదు. అందుకే దేవుడు అక్కడి నుంచి పట్టుకొచ్చుండి వీళ్ళందరికీ అర్థం కాదు చెప్పడానికని ఆ విధంగా చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకు ఈ మాట చెబుతుందంటే, నీ పేరు లేకుండా లెటర్ మీద రాస్తే ఎక్కడికి బిద్దా లెటర్? పోస్టులు ఇస్తే యాడికి బిద్దమ్మా? పోస్ట్లో ఉంటుంది, అదే ఊరిలో ఉంటుంది. ఇంకా పోస్ట్ అదే ఊరిలో ఉంది, పోస్ట్లోనే ఉంది. ఇంకా వాడు తీసి పడతాడు. ఎవరు? పోస్ట్ మ్యాన్. దీనికి తోకలేదు, మూత లేదని. ఇంకా
ఇచ్చేవాడికి అర్థం కాలేదు, తీసుకున్నవాడికి నీకు అర్థం కాకపోతే పరిస్థితి అడగటం. పోస్ట్ డబ్బు అక్కడే ఉంది, ఆ పోస్ట్ డబ్బులో ఉన్న ఏడిది పోస్ట్ కాగితం కానీ అక్కడే ఉంది. నీ పరిస్థితి ఇంకా నీకు అర్థమయ్యేలా చెబుతున్నాను. మాట ఇచ్చిన దేవుడు తప్పడు. నీకు అర్థమైన అర్థం కాకపోయినా నీకు ఆశ ఉంటే చాలు. దేవుని కోసం బ్రతకాలని, దేవుడితో నడవాలని నీకు ఆశ ఉంటే చాలు. ఖచ్చితంగా దేవుడు నేర్పుకుంటాడు. ఇంకా నేర్పుతాడు. చదువు ఉన్నదా లేదా తర్వాత సంగతి, చదువు లేకపోయినా దేవుడు నీకు ఖచ్చితంగా నేర్పుతాడు. ఇంకా ఈ మధ్య మన దొరకక్క నేను లచ్చమ్మక్కనే అనుకున్నాను. ఇంకా నేను అప్పుడప్పుడు అటు ఇటు పోతూ ఉంటాను సేవ బయట. ఏమో తూ తా ఈ ఏ ఈ ఏకి ఆ ఏకి కలదు. ఇక్కడ తూ అంది, ఆడ ఏ అంది. ఈ తూ ఏ కలిపితే ఏమైద్ది? ఏమైద్దమ్మా? అక్కడ చదువుతుంది. ఓ దేవా, ఏందయ్యా నేను అట్లా చేసినామో, నన్ను నేను చూసుకుంటుంది. ఇక సరే ఏదేమైతే కొన్ని రోజుల తర్వాత ఇంకా పాటలు, అప్పుడు ఒక పాట నేను ఎక్కువ పాడుతున్నాయి, మరుద్దున వేసిన పాట. ఏం పాట పెడితే ఆ పక్క కుక్కలు బతికిపోతాయి. ఇక ఇది మా మాట తప్పుదాం, బాధపడక దేవుడు చేసిన మేలు గురించి నీ పక్షాన చెబుతున్నాడు అన్నమాట. నేగా అంతే, నీకంటే ఇంకా ఎక్కువ ఘోరం. సేవలోకి వచ్చిన తర్వాత ఇంకా తెలుసు పంపించారు నన్ను పాస్టర్ అని. ఇక ఏకుజాలు వేసి పాట పడుతుంటే మా బావ చెవులు దూది పెట్టుకోడిక పిల్లనిచ్చిన ఆయన తండ్రి. ఇంకా వాళ్ళు పిల్లనిచ్చే ఉంది కాబట్టి ఇంకేమనకుండా ఇంకా మెలపడం. ఇంకా రేపు నా కూతురు అంటే తూతా ఆడదేమో అలా అనుకున్నారు. కానీ ఆయన పిల్లనిచ్చి పాపం నమ్మించారు కలిగి. సరే ఈ రీతిగా ఇక క్రమంగా ఏమైంది, పాటలు అద్భుతంగా పడుతుంది దొరకక. మంచిగా బైబిల్ అవుతుంది అన్న. బైబిల్ పూర్తి అయిపోయి నేను మొన్న అడిగిన, ఏమ్మా ఏదో నేను నా ఏడు కాకూడదా నడుచుకు ఏదో ఉంది. ఇక సరే అమ్మా, ఇంతకీ అప్పుడు వచ్చేది కదా. ఇప్పుడైతే ఆది కాండం కాంచి ప్రకటన వరకు బైబిల్ పూర్తి చేసి ఇప్పుడు రెండోసారి స్టార్ట్ చేసిన అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చదువుకున్న వాళ్ళకి పాపం బైబిల్ చదవటం రాట్లా. ఎంతమంది చదువుకున్నాను? బైబిల్ చదవడానికి తిరిగిలేదు. ఎందుకంటే కోడి పిల్లకి మొహం కడిగి పేస్ట్ వేసి దానికి శుభ్రం చేయడానికి ఇంకా సరిపోతుంది, అక్కడే సరిపోతుంది. ఇంకా దేవుని గురించి తెలిసిన తర్వాత బ్రతుకు దేవుని కోసం. దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చిండు. పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు నీకు ప్రాణం ఇవ్వాల. నువ్వు నరకం పోకూడదని, నరకంలో నువ్వు సావకూడదని, యుగాల మంటలు నువ్వు కాలకూడదని దేవుడు నీ కోసం దిగి వచ్చినాడు. నీకోసమే పశువుల పాకలో కూర్చున్నాయన. రాజైనా, రాజులకు రాజైనా, ప్రభులకు ప్రభు, అటువంటి గొప్ప దేవుడు నీ కోసం తగ్గించుకొని. ఎందుకంటే నీ దరిదాపు రాడానికైనా రాజు ఇంట్లో పుడితే మన ఆ రాజులు రానివ్వరు, ఆ రాజుకు సంబంధించిన కుటుంబీకులు రానివ్వరు. ఎందుకంటే పేదవాళ్ళు రానిరిక్క. లేదు మన చంద్రబాబు ఇంట్లో పుడితే ఏమైందమ్మా, రాణిస్తారా? బాడీగార్డ్లని వాలీలని రానివ్వరిక్క. అందుకే అందరికీ సమీపంగా, ధనవంతులకు కానీ అందరికి కానీ ఎవడు వచ్చిన ఇడది ఆయన దగ్గర రావడానికి పశువుల పాకలో మనకి సమీపంగా వచ్చినారిక. ఎందుకు? నిన్ను ప్రేమించింది ఆయన. నిన్ను ప్రేమించిన అర్థానికి రాజుకు రాజు అయి ఉండి తిరిగేటిది ఇంత గొప్ప దేవుని కలిగిన అటువంటి దేవుడి గురించి నీకు అర్థమయ్యి లాస్ట్కి నీ కోసం ఆ పశువుల పాకలోకి వచ్చిన ఆయన నిన్ను కలవటానికి, నిన్ను పలకరించడానికి, తన గురించి నీకు పరిచయం చేసి ఆ పరలోక రాజ్యం గురించి చెప్పడానికి, నువ్వు నరకం పోవడానికి. మరి నువ్వేం చేస్తున్నావు? అటువంటి గొప్ప దేవుడే దిగు వస్తే సులకనగా చూస్తున్నావు. ఏదో భావంతో చూస్తున్నావు. నిజంగా ప్రేమ ఉంటే ఏం చేస్తావు? నిజంగా భర్త అంటే ప్రేమ ఉంటే ఏం చేస్తారమ్మా? చెంచల్లో ఒక ఆమె ఉంది. ఆమె మామూలుగా పొద్దున్న లేయగల రెడీగా ఉంటుంది. ఇంకా జోలి కట్టుకుంటుంది ఈపుకి. వాళ్ళ ఆయన బయలుదేరితే ఆ పిల్లోని ఈపులో పెట్టుకుని పోడా. ఇంకా మళ్ళీ ఆయన రమ్మని ఏం చెప్పడం. ఇంకా
నేను అన్నాను, చిన్న బిడ్డ దాదాపు 3 నెలల మందులు, కానీ ఇప్పుడు ఈ టైంలో నువ్వు పోవడం మంచిదంటే, లేదు లేదు మా ఇద్దరి మధ్యలో ఈ విధాలు రాకుండా అంటే, మేమిద్దరం ప్రేమ కలిగి ఉన్నా అంటే ఆయన చెప్పిన ఆయనతో పాటు వెళ్ళాలి, నేను ఆయన భార్యని కాబట్టి అని చెప్పి అందుకే స్టన్ అయిపోయా. వాళ్ళ ఆలోచన పెట్టారు. ఈ లోకములో ఒక మనిషికి చూపించే ప్రేమగా నువ్వు చూపించలేదు దేవునికి. ఈ లోకంలో ఒక మనిషి కోసం గంటలు కూర్చొని మాట్లాడుతున్నా, కనీసం ఒక 5 నిమిషాలు కూర్చొని దేవుడితో మాట్లాడటానికి చేతగాట్లా. ఏంది నీ భక్తి? ఏంది నీ విశ్వాసం? ఏంది నీ భక్తి? ఉన్న చోట వెళ్ళడానికి చేతగలదు కానీ, దేవుడి కోసం వెళ్ళడానికి చేతగలదు కానీ, ఎన్నో కథలు చెబుతావు. నీ కథలు ఇక్కడ కావాలి కానీ, ముందుంది ఒక ముసలి పండగ. ఏం పండగమ్మా? పండగ మొత్తం ఒకసారి వస్తాయి. దేవుని కోసం అడుగు ముందుకేయాలి. రోషం నీలో ఉన్నప్పుడు కనీసం ఒక్క అడుగు ముందు లేదు దేవుడి కోసం. ఇక్కడ నాకు యేసు ప్రభు అంటే మళ్ళీ అదంటే ఇదంటే చెబుతూ ఉంటాం. అందుకే బైబిల్ని చదవాలి. నువ్వు దేవుడి గురించి, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం తెలుసుకునే ప్రయత్నం చేయి. ఆయన ప్రేమ ఎంతగా నిన్ను ఎమడిస్తుందో, ఎంతగా ఆయన నీ కోసం తాపత్రపడుతున్నాడో. ఇంట్లో పిల్ల ఎడితే ఒరే ఎడుతుమంటురా అని వాడు తప్పు ఈడే చేసి వాడు కొట్టాడు. మబ్బాయిని కొడతాను ఎత్తుక్కోండి, వాడిని కొట్టేతో నీ కోపం చల్లాడుతుంటాడు. మరి నీ కోసం దిగి వచ్చిన ప్రేమ ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ఏది నీ వైపు నుంచి స్పందన? ఏది? ఇక చూద్దాం. మలాకి చూడండి, మలాకి 1వ అధ్యాయం మొదటి నుంచి. మలాకి 1వ అధ్యాయం. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపించున్నాను. అయితే మీరు ఏ విషయమందును నువ్వు మా ఎడల ప్రేమ చూపుతూ అందరూ యాషాబు యాకోబుడుకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించుదని ఇదే యెహోవాకు యాషాబును దేశించి అతని పర్వతమును పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందును నక్కల పాలు చేసేతని మనము నాశనమైతిని పాడని మన స్థలములను మళ్ళా కట్టుకున్న రమ్మని ఏదనీలు అనుకుందరు. అయితే సైన్యములకు అధిపతగు యెహోవా సెలవిచ్చిందేమనగా, వారు కట్టుకున్నాను, నేను వాటిని కింద పడేద్దును. లోకులు వారి దేశము బతునిక ప్రదేశమని వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులని పేరు పెట్టెదరు. కన్నుల దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసు తన యజమాని గణపరుచును కదా, నా నామమును నిలచిపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే హల్లెలూయా హల్లెలూయా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన స్పందన ఇది నీ వైపు నుంచి. నేను యజమాని అయితే నాకు భయపడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు మిమ్మల్ని అడగగా చాలు. ఇంకా దేవుడు అడుగుతున్నాడు, ఇంకా నిన్ను అడుగుతున్నాడు, నువ్వేం చెబుతావు? దేవుడు ఈ వాక్యం ద్వారా తన సేవకుడు ద్వారా నిన్ను అడుగుతున్నాడు, మరి నువ్వేం చెబుతావు దేవుడికి? నేను నీకు తండ్రిని అయితే ఏది నీ వైపు నుంచి నాకు ప్రేమ? నేను యజమాని అయితే ఏది నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? నేను దేవుణ్ణి అయితే నన్ను ఆరాధించేవాడు ఎక్కడున్నాడు? నీలో ఉందా? ఎందుకు నువ్వు దేవుని కార్యం చూడలేదు? నేను చెబుతున్నా కదా, నీకు అర్థమైందో లేదో, ఈ భాష నీకు అర్థమవుతుందో తెలియదు, కానీ దేవుడు మాట విస్తే తప్పడు అని చెబుతున్నాడు. ఇక్కడ అబ్రాహాముని పిలిచిండు, తన స్వదేశాంచి తన బంధు నుంచి పిలిచి
అవమానం చేయలా, ఇది ఆకలి దప్పులతో చంపలేదు. అబ్రహాం అంటే చుట్టూ దేశాలు భయపడ్డాయి. అబ్రహాం అంటే అంత గొప్పగా దేవుడు దీవించిన అబ్రహాంని, పనివారిని, పనిగెత్తలని, ఆస్తుల్ని. ఈ లోతు అబ్రహాముని ఆనుకోవటం వల్ల దీవించబడ్డాడు. కానీ అబ్రహాం నుంచి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత లోతు అన్ని పోగొట్టిన వాడు అయిపోయినాడు. కానీ దేవుని ఎదుట ఉన్నాడు. దేన్ని బట్టి? అబ్రహాం యొక్క ప్రార్థన పెట్టి నిలబడ్డాడు. కానీ అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి ప్రార్థనకి వెళ్ళినా రాజులు భయపడి అబ్రహాంతో నిబంధన చేసుకోరు. నీ దారిలో నువ్వు ఉండు, మా దారిలో మేము ఉంటాం. ఎందుకంటే ఒకప్పుడు మా ప్రాంతానికి నువ్వు పరదేశిగా వచ్చినావు, ఇప్పుడు నువ్వు గనుడు అయినావు. నువ్వు గనుడు కావడానికి కారణం నువ్వు నమ్ముకున్న దేవుని నిన్ను దీవించినాడు. హల్లెలూయా. ఈ ఆది ఖండంలోనే కింద ఉంటుంది, 21 దాని కింద వచ్చిన ఉంటుంది ఈ మాట. ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఆలోచించండి. ఈరోజు ఇంకా అబద్ధాలు, ఇంకా దొంగతనాలు, ఇంకా చెర్రి విచ్చలు, ఇంకా మనుషులు ఇచ్చలు, ఇంకా రక్తపు విచ్చలు. యేసు క్రీస్తు నమ్మిన తర్వాత శరీరసులు కానీ, మనుషుల విచ్చలు కానీ, రక్తపు విచ్చలు నీళ్ళు ఉండకూడదు. చూడండి ఆ మాట చూడండి. మొదటి యోహాను సువార్త చూడండి, మొదటి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం 13 వచనంలో, వారు దేవుని వల్ల పుట్టినవారే కానీ రక్తం వలన, శరీర విషయం వలన, మనుషుల విషయం వలన. హల్లెలూయా. శరీర విషయం వలన, మనుషుల విషయం వలన, రక్త విషయం వలన పుట్టిన వారు. మరి నీళ్ళు ఏమున్నాయి నీలో? ఆయనకు సంబంధించిన పోలిక కానీ, ఆయనకు సంబంధించిన లక్షణము కానీ, ఆయన రూపులోకి నువ్వు మార్చబట్టం కానీ ఏమైనా ఉందా? చేతులు మాత్రం బైబిల్ ఉంది. సూపర్. నా దేవుడని చెప్పుకోవడానికి ఏమన్నా నీకు అర్హత ఉందాడా? అర్హత ఉందా? యోబు గురించి, యోబు నీతిమంతుడు అని ఎవరు చెబుతున్నాడు? తన మీద దాడి చేస్తున్న అపవాది చెప్పాడు. ఇంకా యోబు నిందారహితముగా నా ఎదుట నీతిమంతుడుగా నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అలాగనే తిరిగి నోహవ గురించి, నోహవా ఈ తరమ వారిలో నా ఎదుట నువ్వు నిందారహితముగా నీతిమంతుడు అయి ఉన్నావు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే బైబిల్లో ఎంతోమంది దేవుని కోసం బ్రతికినారు. ఇంకా అదే కాదు, నీతిమంతుడు జోలికి పోతే తన సొంత తోడబుట్టిన తమ్ముడు జోలికి పోతేనే దేవుడు ఒప్పుకోవాలా. కయోన్ని దేశదిమ్మరగా చేసినాడు దేవుడు. ఇంకా నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ అడిగాడు దేవుడు. ఈ కయోను స్థిరు, కయోను యొక్క నడబడి, కయోను యొక్క ప్రవర్తన, కయోనులో సత్య ప్రవర్తన లేకపోవటం వలన దేశదిమ్మరగా మారినాడు. ఇక ఈరోజు నీ పరిస్థితి ఏంటది? నీతిమంతులు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఖర్జూరపు చెట్టుల మువ్వ వేస్తారు. నీతిమంతులు అనుదినము దేవుడితో నడుస్తారు, మనుషులతో నడవరు. మనుషుల మాటలకి సోటివ్వరు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటిది? ఎలా ఉన్నావు? ఈరోజు సత్య నరకపోతుంది కదా. 2 రోజులు బతికిన, 3 రోజులు బతికిన మంచిగా బ్రతకాలి దేవుని కోసం. పిలిస్తే వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతం కానే కాదు, ఇది అద్దె కొంప. ఈ అద్దె కొంప కోసం దీన్ని సమకూర్చుకోవడానికి ఎన్ని మాటలు నోరు సాపి ఇష్టాతరంగా కొంతమంది నోరు ఎక్కువ చేసుకుంటూ సంపాదించుకోవడానికి. ఇంకా ఏం చేయనది? రేపు నేను పరలోకం తీసుకెళ్దా? సరే, ఒకవేళ అలా నువ్వు ప్రశాంతంగా పడుకుంటున్నావా? ఒకవేళ ఏంటో ప్రశాంతంగా ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఏంటో తిని బతుకుతున్నావా? అట్లేదు. ఇక నువ్వు ఉండవు, ఉండేవాళ్ళని వండేవు. నువ్వు మంచిగా ఉండవు, ఉండేవాళ్ళని మీద నెత్తి మీద రాయేస్తావు. ఎందుకు ఈ బతుకు? అందుకే పంది గురించి చెప్పినాడు. ఇంకా పంది శుభ్రంగా ఎంత గడిగినా చెబుతా. వేరే ఒక సేవకుడు చెప్పాడు కథ, ఆ కథ చెబుతాను ఈ మాటకి. రాజుగారు ఒక గొప్ప ఆలోచన. ఆ పట్టణంలో ఈడ రాజుగారికి
అందరికీ ఒకలాగుంటే నా స్టైల్ వేరేలాగుండా అని చెప్పి రాజుగారు ఒక ఆలోచన అంట పాపం. అందరూ కుక్కల్ని పులుల్ని పెంచుతారు, నేను పందిని పెంచాలి, నేనంటే ఏందో వాళ్ళకందరికి అర్థం కావాలని. ఎవరందరికీ? ఆయన పట్టణం ఏ పట్టణం అయితే పరిపాలన చేస్తాడో ఆ పట్టణంకి అర్థం కావాలి. మంచిగా ఆ పందికి ఇది ఆ మిషన్ పెట్టి సౌరంగా దానికి ఉంటే ఎంటికి ఉంటాయి కదా, ఉంటుండ అన్నీ చేసి అంతా చేసి సబ్బు పెట్టి బాగా మంచి కంపెనీస్ వచ్చి రుద్ది బాగా చేసి దానికి మళ్ళీ జాకెట్ అన్ని తొడిగి చీర అన్ని మంచి చేసి గౌన్ లాగేసి చేసినది. మెడకి గుడిసేసి దానికి కళ్ళుగా పెట్టినట్టు నాలానికి దానికి కళ్ళుగా పెద్దగా చేసాడు. అంటే ఇది అప్పుడు పాతకాలంలో కాడికి పెద్దగా పెడతాడు, కళ్ళు పెద్ద చిన్నగా పెద్ద పెడతాడు మనకి. అందజేసి అయిపోయింది. రాజుగారు నేను పోతుంటూ చూడండి ఎంత గౌరవిస్తుందని చెప్పని ఆ పందిని గొలుసుతో పట్టుకుని వస్తున్నాడు. రాజుగారు పెద్ద స్టైల్గా వస్తున్నాడు. ఇంకా అందులో పక్కన ఆ రాజ్య పరిపాలన ఉన్న మనుషులు రాజుగారు సూపర్, ఇంకెందుకు రాజుగారు ఎదురు పడ్డాడు కాబట్టి ఇంక సూపర్ అని చెప్పాలి. చెప్పకపోతే ఇంకా కోట గమ్మ కొట్టి తలకాయ కొడుతుంది. ఇంకా ఎందుకు ఆయనతో గొడవ అని చెప్పింది. రాజుగారు అబ్బా సూపర్గా ఉంది పంది అని చెప్పి, చాలా బాగుంది, మంచిగా ఉంది, అసలు నీ ఆలోచన బాగుంది రాజుగారు అని ఇట్లా ఉప్పికిస్తుంటే ఈ మాటలు పడిపోయి పాపం రాజుగారు గొలుసు మర్చిపోయింది. పక్కనే రాజుగారు దారి కదా, రాజుగారు దారినప్పుడు రోడ్డు ఉంటుంది, పక్కన సైడ్ కాలం ఉంటుంది, నీళ్ళు రోడ్డు మీకు రానివ్వడం మనకి. ఇంతలోకి ఈ పంది ఏం చేస్తుంది, దాని గుణమే అది. ఇక మంచిగా పట్టు గౌన్ వేసి పట్టు అన్ని ఫ్యాంట్లు గీంట్లు అన్నీ వేసి మంచిగా ముక్కు పుటక పెట్టి బంగారంతో మెల్లో చిన్న ముత్యంలాగా పెట్టి అన్నీ చేసి అంత అయిపోయినాక పాపం అదే చేస్తుంది. ఇవన్నీ నాకు అనవసరం, దొరికింది సూప్రభ సముద్రంలాగా ఉంది, ఎంత బాగుంది, మా రాజు ఎంత మంచోడో నాకు గొలిచిపెట్టపోయి దొల్లింది. ఇక దొల్లింది కాకుండా ఆ పక్కకు దొల్లి ఈ పక్కకు దొల్లి ఒక్కసారి ఊపు నెడితే రాజుగారి మీద పడింది, రాజుగారి మీద మాట్లాడుతున్న మీద పడింది. ఇక హల్లెలూయా, రాజుగారి మీద పడింది. రాజుగారిని మంచిగా రాజుగారు అసలు నువ్వంటే ఏందని వాడి మీద పడిపోయింది. రాజుగారు పరుగు పోయింది, ఆ చెప్పాడు పరుగు పోయింది. కానీ పంది ఏముంటుంది, చూసేవారిని ఆ దెబ్బ చూస్తే నీ అంటే ఏందనుకుంటున్నావు, నిందాడదాకా రాజు అన్నాడు, ఇప్పుడు పంది అన్నది. ఇప్పుడు గెలిచింది ఎవరు అంటావు? అందుకే పంది లాంటి లక్షణాలు అటువంటి గుణాలు మనలో ఉన్నాయి. ఆ రారాజుకి దిగినాడు. ఇంకా మనం అటువంటి స్వభావం ఉండకూడదని మనిషిగా రూపముగా మారుద్దామని మనిషిగా బ్రతడానికి నేర్పించడానికి వస్తే ఆయన పక్కకి పెట్టినాం, బురదలో పడ్డాం, ఆయన మీద మనం బురద వేయించినాం. ఇంకా కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బుడలో దొరినట్టుగా. హల్లెలూయా, ఇది నిజమైన సామెతే కదా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, నువ్వు దేవుని నమ్మిన తర్వాత నిన్ను బట్టి దేవునికి అవమానం రాకుండా చూసుకోవాలి. ఇదే నువ్వు ఈ భూమిలో ఉన్నంతకాలం నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవునికి అవమానం రానివ్వకు. నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడేకు. నిన్ను బట్టి ఇతరులకి ఏది నీ సాక్ష్యం పాడు చేసుకుని ఇతరులని విశ్వాసం నుంచి అవిశ్వాసంలోకి పోనేవు. నువ్వు కాపాడుకోసం బతిదే ఈ లోకంలో. కానీ ఎవరు ఎట్టబోతే నాకేముంది, నేను చేయాల్సిన చేస్తా అంటే ఇంకా పందికి మనకి తేడా ఏమీ లేదు. ఇంకా నమ్మిన దేవుడికి నువ్వు నమ్మకంగా ఉంటే నీకోసం దిగుచ్చిన దేవుడు, నీకోసం రక్తం ఇచ్చిన దేవుడు, ఆయన నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి నేను ఉండే స్థలంలో ఉండలాగా అనే ఒక మాట మనం పోగొట్టుకుంటాం. ఆయన మాట ఇచ్చినాడు, ఆ మాట నెరవేరాలంటే మనం నిలబడాలి ఆయన దగ్గర. మనం నిలబడితేనే పరలోకం పోవడానికి వీలవుతుంది. పరలోకం దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ ఇంటికి చేరడానికి వీలవుతుంది. ఇక హల్లెలూయా. కాబట్టి శరీర వీక్షలు, మనసుల వీక్షలు, రక్తపు వీక్షలు మనలో ఉండకూడదు. యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నీలో దేవుని యొక్క అడుగుజాడలే ఉండాలి. దేవుడితో నువ్వు నడవాలి. కయ్యోను ఏమైనాడు, ఇంకా నీ తమ్ముడు ఎక్కడంటే నా తమ్ముడికి నేను కాపులు అన్నా అన్నాడు. వంకరగా ఆ వ్యక్తి వంకర అంటే దాని భావం ఏం తెలిసిన తోడేలు అని అర్థం. వంకరగా మాట ప్రతి వ్యక్తిని తోడేలతో దేవుడు అంటూ కట్టినాడు. ఇంకా తోడేలు, ఈ తోడేలు గొర్రెలు తింటమే తెలుసు, ఇంకా తిరిగి ఆ గొర్రెను తినకూడదు, తప్పు కదా, అదిగా నాలాంటి జీవన ఆలోచన ఉండదు, తింటమే దాని పని. ఇంకా
అందుకే ఈ వంకరగా మాట్లాడే ప్రతి వ్యక్తి ఎలా ఉంటాడంటే, నేను బతుకుతా చాలు, వాడు ఎట్టబోతు నాకెందుకు. ఈ విధానం ఉన్నవారికి తొడలతో అంటుకట్టాడు ఇంక దేవుడికి. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు మాట తప్పడు. తప్పన దేవుని ఎదుట ఎందుకు నీ ఎడల దేవుడు మాట ఇచ్చి ఆయన మౌనం అంటే, నువ్వు లేవు ఆయన దగ్గర. ఆయన ఉన్నాడు, నీ కాడికి వచ్చిండు, నువ్వు ఉండే స్థలంలోకి వచ్చిండు, కానీ ఆయన దగ్గర నువ్వు లేవు. ఆయన దగ్గర నువ్వు లేవు. అందుకే కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నాయన భగవంతుడా నన్ను దీవించు, నన్ను ఆస్వాదించని మంచిగా ప్రార్థన చేస్తారు లెక్క. కానీ దేవుడు వచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం ఇంకా అక్కడ ఇల్లు ఉండరు. అందుకే ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే, దేని విషయంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని విషయంలో దేవునికి పద్ధతులు ఇచ్చేంత వరకు ఆ ప్రార్థన నుంచి లేవకూడదు. అది ఎలానో అలాగనే దేవుడి దగ్గర ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా వాక్యము చేత, లేకపోతే బైబిల్ ఇక ఎనిమిది వాక్యముల చేత ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి నమ్మిన వారి ఎడల. ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చాలంటే, అవి జరగాలంటే మనం నిలబడాలి. ఆయన దగ్గర నిలబడితేనే దేవుడు జరిగిస్తాడు. ఇంకా ఇటువంటి తీర్మానం, ఇటువంటి నిర్ధారణ, ఇటువంటి యొక్క సరైన అటువంటి యొక్క సరైన ప్రవర్తన లేకపోతే నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమీ తీసుకువెళ్ళవు. అందుకే వేలే కాలంలో 2 తలంపులు కలిగి ఉన్నారు ఆ జనమంతా. ఏలే కాలంలో 2 తలంపులు కలిగి ఉన్నారు. అప్పుడు అంటాడు ఏలియా, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో పోతారు? ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు ఆయన యెహోవా దేవుడైనా ఆయన తట్టు మీరు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. ఆడక అప్పుడు కూడా నమ్మకం దొరకల. ఆకాశం అగ్ని కురిపించడం అప్పుడు నమ్మారు. ఇంకా హల్లెలూయా. ఏది నిన్ను పాడు చేసేది చాలా గట్టిగా పట్టుకుంటావు. అది ఎవడు నేను బలవంతం చేయాల్సిన అవసరం లేదు. గట్టిగా పట్టుకుంటావు. నిన్ను బాగు చేసిన దాని విషయం మాత్రం గట్టిగా పట్టుకోలేవు. అనుమానాలు, ఎన్నో సందేహాలు, ఎన్నో అపనమ్మకాలు. మనల్ని బాగు చేసే దాని విషయంలో నమ్మకం పెట్టం, కానీ మనల్ని పాడు చేసే వాటి విషయంలో నమ్మకం గట్టిగా పెడతాం. ఎంతమంది వచ్చి ఇది కాదురబ్బా అయినా కానీ మీరు ఎన్నో చెప్పుగాక నేను పోయి ఆ పందిలాగానే పోయి గుంతలో పడతాను. దానికే ఎక్కువగా మన హృదయంలో, మన జీవితంలో ప్రాముఖ్యత ఇచ్చి అది మనల్ని వాళ్ళని చరిత్రగా మనం దానికి చోటిచ్చినాం. కాబట్టి నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆస్వాదించబడాలంటే, దేవుని రక్తములో కడగబడ్డ నువ్వు ఆయన నీకు మాట ఇచ్చినాడు. ఇంకా కలవపడకండి అన్నాడు. ఇంకా మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఇంకా నేను పరలోకంకి వెళ్ళి నేను ఇది మీకు ఉండటానికి నివాసం సిద్ధపరిచిన తర్వాత నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగా నేను మళ్ళీ వస్తాను, నాతో ఉండటానికి మేము తీసుకెళ్తాను అని మాట ఇచ్చిన దేవుడు మాట. చూడండి ఒకసారి యోహాను సువార్త 14 వద్దని ముగించుకుందాం. ఇంకా నాకు కానీ ఓపిక లేదులే నిలబడటానికి. యోహాను సువార్త 14 వద్ద మాటించి, మీ హృదయమును కలవరపడనివ్వకండి. దేవుని విశ్వాసం ఇస్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీకు నేను చెప్పేదను. మీకు స్థలము సిద్ధపడి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను ఉండే స్థలంలోగా హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమందికి పరలోకం రావాలంది? ఎంతమందికి నరకం పోవాలంది? ఇక నరకం పోవడం చేపెక్కుతున్నారు అంటే నరకంలో అంత బాగుంటుందా? అంటే నరకంలో మనకు అందరూ ఉండరాడా? నరకంలో అందరూ ఉంటారు. ఎవరందరూ? మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనం ఇడది మనం ఇష్టపడేవాళ్ళు. ఇంకా అందరూ ఉండరు. కానీ పరలోకంలో అందరూ రాలేదు. ఎందుకంటే అది విరుకు మార్గం, అది సంకుచితమై, అది నీకు నచ్చినట్టు ఉండదు, అది దేవుని ఉద్దేశంలో ఉండదు. ఆ దారిలో అంటే ఎవరు రాలేరు. అందుకే పరలోకము నేను ఉండే స్థలం మీరు ఉండలాగా నేను తీసుకెళ్ళడానికి నేను మళ్ళీ రానే ఉన్నాను. లెక్క నీకు పరలోకం రావాలంటే ముందు నీ తీరు మార్చుకోవాలి, నీ మాట మార్చుకోవాలి, నీ యొక్క వేషధారణ మార్చుకోవాలి. అన్నీ మార్చుకొని ఆయన ఎదుటి ఎప్పుడైతే నిందారైతే నిలబడతావో మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు.
ఇక్కడ శారాకి శరీరం ఉడికిపోయింది. అబ్రహాముకి 100 సంవత్సరాలు వచ్చేసినాడు ఇక. కానీ విచ్చిన దేవుడు స్త్రీ ధర్మం ఆగిపోయినా, శరీరము సహకరించకపోయినా ఇచ్చిన మాట దేవుడు నెరవేరుస్తున్నాడు ఇక. మాట ఇచ్చిందే కాదు, ఆయన మొట్టమొదటికి ఇలా గర్భంలో కుమారుడు పుట్టకనిప్పే ఇస్సాకు అని పేరు పెడతామన్నాడు ఇక. దేవుడు కుమారుని ఇచ్చిన తర్వాత అదే ప్రకారంగా ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది ఇక. అది మనిషికి అసాధ్యం. ఈరోజు అవయవాలు అన్నీ సరిగా ఉన్నా కానీ పిల్లల పుట్టక ఎంతోమంది బాధపడుతున్నారు ఇంకా. కానీ మళ్ళీ వాళ్ళ జీవితంలో శరీరం సహకరించదు ఇంకా. మాట ఇచ్చినాడు దేవుడు జరిగించాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదని నీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క వాక్యం నువ్వు ఒకసారి నీ జీవితాన్ని దేవుడితో సమాధానపడి సరిచేసుకొని ఆయన ఇచ్చిన యొక్క మాట ప్రకారం నిలబడితే ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు ఇంకా. హల్లెలూయా. ఈ మధ్య మన సంఘస్థులు దాదాపు నాకు తెలిసి ఒక 4 సంవత్సరాలు కొట్టాను, 5 సంవత్సరాలు కొట్టాను బాబుకి. అమ్మాయికి ఏంటది పిల్లలు పిల్లలు పుడుతున్నారు కానీ చనిపోతున్నారు అన్నమాట. లేకపోతే 7 నెలలు లేకపోతే 8 నెలలు గర్భం రాలని గర్భం అవుతాం. ఇంకా లాస్ట్కి ఆరంభంలో వాళ్ళ అత్త ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇంకా కులపోలు ఎవరో కొద్దిగా ఆపితే ఇంకా అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా అప్పుడు వీళ్ళు చాలా చోట తిప్పారు. కొంటని ఎక్కడెక్కడో తిప్పారు, ప్రార్థన తిప్పారు. ఇంకా ఎక్కడ తిప్పినా ఎక్కడ చేసుకెళ్ళినా కానీ ఈ అమ్మాయికి ఆ సంతానం ఉండకుండా పిల్లలు చనిపోతూ ఉన్నారు, గర్భమవుతూ ఉంది. వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంటే వాళ్ళ అమ్మాయి యొక్క అత్త మామ వచ్చి, అయ్యా ఇంకా మా కోళ్ళకి పిల్లలు పుట్టిపోతున్నారు, ఇంకా మా అమ్మ ఏంటిది మా కోళ్ళకి ఏంటది విడాకులు ఇచ్చేసి మా అబ్బాయికి ఇంకో పిల్లని చేస్తాం, ఒగ్గానో కొడుకు అయ్యా మాకు పిల్లలు లేకపోతే ఎట్లా అని చేసి అన్నారు. అంటే అప్పుడు నేను చెప్పదలసిన మాట ఏంటో ఆ టైం దేవుడికి ఇచ్చిన ఆలోచన, అమ్మ మీ కోడలు వాళ్ళ ఇంటి పేరు మీద ఉందా లేకపోతే మీ ఇంటి పేరు మీద ఉందా అంటే మా ఇంటి పేరు మీద అని చెప్పాను. మీకు మరి మీ ఇంటి పేరు మీద సమస్య మీది, ఆమె సమస్య కాదు, అది వాళ్ళ ఇంటి సమస్య కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేయాలి, దేవుని నమ్మని దేవుడు కార్యం చేస్తాను చెప్పిన. వాళ్ళ మామ చర్చి ముందే ఉండదు, ఇల్లు పక్కన ముందే ఉంటుంది, కానీ ఎప్పుడు అడుగు పెట్టినాడు కాదు ఇంకా. కానీ ఎప్పుడైతే మాట చెప్పినానో ఇద్దరు భార్యాభర్తలు వచ్చిండు, వాళ్ళ కొడుకు వచ్చినాడు, ఈ అమ్మాయి కానీ వచ్చింది, కోళ్ళు కానీ మొత్తం దేవుని నమ్ముకున్నారు. అడుగు ముందుకేసాడు, దేవుడు కుమారునిచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతుందంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. తన సేవకుడు దగ్గర కావచ్చు, స్వయంగా ఆయనే మాట ఇవ్వచ్చు. ఏ రీతిగా సరే నమ్మిన వారిని నవ్వులు పాలు చేయడు, నమ్మిన వారిని తలదించుకొనివ్వడు, నమ్మిన వారిని ఎడది నట్టేట్లో ముంచి తమాసోడైన. నువ్వు నమ్మిన దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడని. ఆయనతో నువ్వు ఆటలాడేవా? ఆయన ఆకాశం అన్నాడు, మన కింద ఉన్న ఇంత పెద్ద ఒరిగిని నింటి వేసినాకో తలకాయ బలి దెబ్బ చేస్తావు. మనమైతే పోదు, ఆయన వేస్తేనే మనం యొక్క వస్తుంది. ఇక మనం వేస్తే మా మహామడే ఇక. ఇట్లా ఒక ఆమె దేవుడు నా ఇల్లు పాడు చేసి ఆయన రకరకాల దుమ్మెత్తిపోతావు. నేను అక్కడే ఉన్నా, దుమ్మెత్తిపోతుంటే నేను అనుకుంటున్నా ఇదేమైనా పోయి దేవుడి మీద పడద్దేమో చూద్దామని చూస్తా ఉన్నా. ఈ దుమ్మెత్తిపోతున్న వచ్చి ఆ మొహమైనా పడుతుంది. ఇక దేవుడి మీద ఏం పడదు, మన మీదే పడద్ది. ఈ ఏడుపులు, ఎక్కిరింపులు, ఈ శాపాలు ఇవన్నీ తిరిగి మనమే కొత్త తప్ప దేవుడికి ఏమీ చెందవు. ఆయన పరిశుద్ధుడు, న్యాయం చేసేవాడైనా. న్యాయం ఉంటే న్యాయం చేస్తాడు, అన్యాయం ఉంటే అన్యాయం చేతికి అప్పగిస్తాడు దేవుడు. జాగ్రత్త. కాబట్టి ఇక మాటలు విన నువ్వు హృదయంలో పలకమని రాసుకునే వాక్యానుసరణ తీసుకోవడానికి ప్రయత్నం చేయి. దేవుడు ఇక మాటలు దీవించుగాక. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకుంటే